Welcome to Cosmopolitan Christ Church, India. We are at Cosmopolitan Christ Church, work together with Christ to spread the gospel, nothing but God's power, which can save the spiritual lives of Indians, Americans, British, German, Russian, and the Asians throughout the globe. We are at Cosmopolitan Christ Church, India, loves to serve and accommodate, instruct our foreigners in India without taking a single penny. Call us for more details to the number 7386005545. ప్రియా కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సంగమా, కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ ప్రత్యేక మట్టల ఆదివార ఆరాధనకు మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానము తెలియజేస్తూ ఉన్నాం. ఇక ప్రత్యేక ఆదివార దినాన మనము మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన యొక్క జీవితాల్లో విజయాన్ని తీసుకురావడానికి ఆ యొక్క గాడిద మీద ఎక్కుతూ వస్తూ ఉన్నప్పుడు మట్టలను పట్టుకుని ఇజ్రాయేలీలు ఏ విధంగా మరి యేసుక్రీస్తు వారిని స్వాగతం తెలిపారో ఆ విధంగా మన యొక్క జీవితాల్లో మనంతటా మనమే దేవుడే మరి మనకు విజయాన్ని అనుగ్రహించాలని కాకుండా ఈ యొక్క విజయం ద్వారా దేవుడు మనల్నే విజయంలోనికి నడిపించాలి. విజయానికి మనం ఏ విధమైన కార్యక్రమాలు చేయాలి, ఎటువంటి పనులు చేయాలని మనల్ని మరి రెడీ చేస్తున్న విధానంగా మనం చూస్తూ ఉంటాం ఇక మట్లాది వారాన్ని. కాబట్టి ఇక మట్లాది వారాన్ని మనము మరి ప్రేమతో మనము ఇక ప్రార్థనతో మనము ప్రారంభించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా దేవ, కృపగల మా తండ్రి, గొప్ప దేవ, ఇక ప్రత్యేక మట్లాది వార ఆరాధన మేము ప్రారంభించుకొనిచుండగా తండ్రి, ఇక మట్లాది వారి యొక్క ప్రత్యేకమైన ఆశీర్వాదాలు దీవెనలు కూడి చేరిన ప్రతి బిడ్డకు, రానయ్యున్న ప్రతి బిడ్డకు, రాలేకపోతున్న ప్రతి బిడ్డకు, లైవ్లో చూస్తున్న ప్రతి బిడ్డకు, కుటుంబాలకు అనుగ్రహించి ముందుకు నడిపించి సహాయం దయచేయవలసిందిగా వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాము. లైవ్లో వీక్షిస్తున్న వారందరూ కూడా మాతో పాటు కలిసి ఇక మాటలు చెప్పాలని నేను కోరుకుంటా ఉన్నాను. దావీదు కుమారునికి జయము జయము, జయము జయము. దావీదు కుమారునికి జయము జయము, జయము జయము. ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, స్తుతింపబడును గాక. ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. స్తుతింపబడును. హోసన్నా హోసన్నా హోసన్నా, హోసన్నా హోసన్నా హోసన్నా, హోసన్నా హోసన్నా హోసన్నా, హోసన్నా హోసన్నా హోసన్నా. జయము జయము జయము, జయము జయము జయము, జయము జయము జయము. జయము జయము. ప్రైజ్ ది లార్డ్. అందరూ కూర్చుందాం. మరి ఈ ఆరాధన ప్రారంభించుకుంటానికి గాను కొద్ది సమయం దేవుని నామాన్ని మనం స్తుతిద్దాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 62వ నెంబరు, రాజులకు రాజు అయిన ఈ మన విభుని పూజ చేయుటకు రండి. ఈ యొక్క పాటను మనం పాడుకుని దేవుని నామాన్ని కనపడతాం. రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రాండి, రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రాండి. విజయశాలికానా మనకింకా రాజవరును లేరాని, రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రాండి. కరుణగల సోదరుడైన ధరణికే పెంచనయ్యా, కరుణగల సోదరుడైన ధరణికే తెంచనయ్యా. స్థిరముగా నమ్ముకొని మనకు సగు పరలోక రాజ్యమును, స్థిరముగా నమ్ముకొని మనకు సగు పరలోక రాజ్యంబును. రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రాండి. నక్కలకు బొరియలుండే, ఆకాశం పక్షులకు కూలుండేను, నక్కలకు
రాజులకు బొరియాలుండే ఆకాశ పక్షులకు గొళ్ళుండేను ఒక్కింత స్థలమైనాను మన విభుని ఎక్కడ లేకుండేను ఒక్కింత స్థలమైనాను మన విభుని ఎక్కడ లేకుండేను రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రాండి అపహాసములు చేయొచ్చు ఆయన యాననము పైనమయ్యొచ్చు అపహాసములు చేయొచ్చు ఆయన యాననము పైనమయ్యొచ్చు ఉపమాలి నా సైనికులందరూ నెపమూలించుచుకొట్టేరి ఉపమాలి నా సైనికులందరూ నెపమూలించుచుకొట్టేరి రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రాండి కరమునాంధకారెల్లో పొడకను తిరముగా నునిచివారా కరమునాంధకారెల్లో పొడకను తిరముగా నునిచివారా ధరణి పాతి శ్రేష్ఠుడా నీకి పొడు దండ మనుచును మ్రొక్కి ధరణి ప్రాతి శ్రేష్ఠుడా నీకిప్పుడు దండ మనుచును మ్రొక్కిరి రాజులకు విభుని పూజ చేయుటకు రాండి శ్రమలను పొందిన రక్షకుని పట్టుదలతో నమ్మిన ఇట్టి శ్రమలను పొందిన రక్షకుని పట్టుదలతో నమ్మిన అట్టహాసము తోడను పరలోక పట్టణంబున చేర్చును అట్టహాసము తోడను పరలోక పట్టణంబున చేర్చును రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రాండి శక్తిగల రక్షకుడై మన కొరకు ముక్తి సిద్ధము చేసెను శక్తిగల రక్షకుడై మన కొరకు ముక్తి సిద్ధము చేసెను భక్తితో ప్రార్థించిన మన కొసగు రక్తితో నా ముక్తిని భక్తితో ప్రార్థించిన మన కొసగు భక్తితో నా ముక్తిని రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రాండి త్వరపడి రండి రండి పరమ గురుని యొద్దకు మీరాలు త్వరపడి రండి రండి పరమ గురుని యొద్దకు మీరాలు కరికి చేరిన వారిని
ప్రభువు తరుమాడెన్నడు దూరము. దరికి చేరిన వారిని ఈ ప్రభువు తరుమాడెన్నడు దూరము. రాజులకు రాజైన మన ప్రభుని పూజ చేయుటకు రండి. ఈ జయశాలి కన్నా మనకింకా రాజెవరును లేరాని. రాజులకు రాజైన మన విభుని చేయుటకు రండి. హల్లెలూయా, హల్లెలూయా. మరొక పాట మనం పాడుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 119 నంబరు, రావయ్య యేసునాథ మా రక్షణ మార్గము. ఇక పాటను మనం పాడుకుని ఆరాధన కీర్తనతో ఆరాధనను ప్రవేశిద్దాం. 119వ నంబరు. రావయ్య యేసునాథ మా రక్షణ మార్గము, నీ సేవా చేయమమ్ము చేపట్టుటకు రావయ్య యేసునాథ. రావయ్య యేసునాథ మా రక్షణ మార్గము, నీ సేవా చేయమమ్ము చేపట్టుటకు రావయ్య యేసునాథ. అదులేక మేము ఇలా మొదలమయ్యుంటిమి, మా కొద్ది బుద్ధులని విధి రక్షింపను రావయ్య యేసునాథ. మా కొద్ది బుద్ధులని విధి రక్షింపను రావయ్య యేసునాథ. రావయ్య యేసునాథ మా రక్షణ మార్గము, నీ సేవా చేయమమ్ము చేపట్టుటకు రావయ్య యేసునాథ. నిండు వేడుకతోనో మాము బెండు వడక చేసి, మా గండంబులని ఖండించుటకు రావయ్య యేసునాథ. మా గండంబులని ఖండి రక్షించుట రావయ్య యేసునాథ. రావయ్య యేసునాథ మా రక్షణ మార్గము, నీ సేవా చేయమమ్ము చేపట్టుటకు రావయ్య యేసునాథ. రాలేని పాపము మాకు భారమైన మోపు, నీవు దూరంబుగా చేసి దారి చూపుటకు రావయ్య యేసునాథ. నీవు దూరంబుగా చేసి దారి చూపుటకు రావయ్య యేసునాథ. రావయ్య యేసునాథ మా రక్షణ మార్గము, నీ సేవా చేయమమ్ము చేపట్టుటకు రావయ్య యేసునాథ. పాపులమయ్య మేము పరమ తండ్రిని కానకను, పాపులమయ్య మేము పరమ తండ్రిని కానకను, మా పాపములని పారదోలుటకు రావయ్య, మా పాపములని పారద్రోలుటకు రావయ్య యేసునాథ. రావయ్య యేసునాథ మా రక్షణ మార్గము, నీ సేవా చేయమమ్ము చేపట్టుటకు రావయ్య యేసునాథ. అందమైన నీదు పరమానందపురమందు, అందమైన నీదు పరమానందపురమందు,
మేమందరము చేరి ఆనందించుటకు రావయ్య యేసునాథా. మేమందరము చేరి ఆనందించుటకు రావయ్య యేసునాథా. రావయ్య యేసునాథా, నా రక్షణ మార్గము నీ సేవా జయమము చేపట్టుటకు రావయ్య యేసునాథా. నీ సేవా జయమము చేపట్టుటకు రావయ్య యేసునాథా. నీ సేవా చేయమము చేపట్టుటకు రావయ్య యేసునాథా. హల్లెలూయా. అందరూ లేచి నిలబడినట్లయితే మనకి ఆరాధన గీతం మనం పాడుకుని ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. అందరూ లేచి నిలబడదాం. లైవ్లో ఉన్నవారు కూడా ఎవరైనా ఉన్నట్లయితే ఆ యొక్క మరి ప్రదేశంలోనే లేచి నిలబడాలని నేను కోరుకుంటా ఉన్నాను. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని చేసెనని. కొనియాడెదము మరువబడని మేలులు చేసెనని. స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నీవొక్కడవే గొప్ప దేవుడవు. ఘన కార్యములు చేయుదువు. నీవొక్కడవే గొప్ప దేవుడవు. ఘన కార్యములు చేయుదువు. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి. నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి. జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా. జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా. నడిపించెదవు సమభూమి గల ప్రదేశములో నన్ను. నడిపించెదవు సమ
భూమి గల ప్రదేశములో నన్ను స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా భరించితివి శ్రమలో నిందలు ఓర్చితివాన్ని మా కొరకు భరించితివి శ్రమలో నిందలు ఓర్చితివాన్ని మా కొరకు మరణము గెలిచి ఓడించితివి సాతాను బలము మరణము గెలిచి ఓడించితివి సాతాను బలము పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా. హల్లెలూయా హల్లెలూయా. నొందరాగులు నిలబడినట్లయితే ఆరాధనా క్రమంలోనికి మనం ప్రవేశిద్దాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరిచేము. అవి నా కూతురు అవచూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకుని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయంతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందుము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించే నావాడు ఆయనే. ప్రభువు సాన్నిధిని నా అతిక్రమములు నేను పొందు నన్ను కంటిని నా పాప దోషము పరిహరించి మా సృష్టికర్తవు విమోచకుడు అయిన సర్వశక్తి గల దేవా, దీనులము పాపలు మాకు మేము స్వాభావికంగా పాపలమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపం చేస్తామనియు నీ ఎదుట ఒప్పుకొనిచున్నాము. కావున మేము మా ప్రభుని యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెతుకుచు వేడుకొనిచు మితిలేని కనికరం గల నీ యొద్దకు ఆశ్రమనికై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటకై నీ జనదగ్గ కుమారునిచ్చిన మిగులు కన్నుగల దేవా, మమ్మల్ని కనికరించి ఆయన నిమిత్తమున మన సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చి నీ చిత్తమును గూర్చి సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మాయందు నీ పరిశుద్ధాత్మ వలన వృద్ధి పొందింపమని మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి యొక్క సర్వశక్తి గల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోటకై తన యొక్క కుమారునిచ్చి ఆయన మూలమున పాపములన్నిటిని క్షమించుచున్నాడు. ఆయన నామం ముందు విశ్వాసం ఉంచి వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చిచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. ఇక మట్టల ద్వారా ప్రత్యేక ఆదివారానికి ఏర్పాటు చేయబడిన
ప్రారంభ గీతము మనము చదువుకుందాం. మా కొరకు వాక్యము శరీరధారి అయిన మర్మమందు నీ మహిమను నూతనముగా బయలుపరిచితివి కనుక నీ కుమారుని స్వరూపమందున్న నిన్ను మేము చూచి గోచరము కాని విషయములను మేము ప్రేమించి వాటి వలన ఆకర్షింపబడగలము. తండ్రికిన్ కుమారునికిన్ పరిశుద్ధాత్మా కోను ఆది యందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగములందు నట్లు మహిమ కలుగును గాక. ప్రభువా మామను కనికరింపుము. ప్రభువా మామను కనికరింపుము. క్రీస్తు మామను కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మా కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. కలుగునోన్నతమైన ఘన స్థలములందున ఇలాకు సమాధానం నరుల పయనదయ. ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాలన పరిపూర్ణ శక్తి గల పరమ జనకానిను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమ ప్రచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమ అతిశయము అధికాలాంచియో నీకు మహిమ స్తుతి కృతజ్ఞతలిచ్చుచున్నాము. యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మామును కనికరించుము చల్లగా. లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక. వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థన లించి కనికరించు.
పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభావించుచున్నావెప్పుడు. ప్రభు మీతో నుండుగాక, మీ ఆత్మతో నుండుగాక. ఆమేన్. ప్రార్థింతుము. మహోన్నతుడైన మా దేవ, కృపగల మా తండ్రి, ఈ యొక్క ప్రత్యేక మట్ల ఆదివారం దినాన మీ యొక్క ఆలయానికి వచ్చి మిమ్మల్ని ఆరాధించి స్తుతించి గణపరిచే బాధ్యత అనుగ్రహించినందుకు వందనాలు ప్రభా. ఈ యొక్క ఆరాధన ఆది నుంచి అంతవరకు మీ కాపుదలు అనుగ్రహించి మమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడవలసిందిగా వినయంతో బ్రతిమిలాడి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరం కూర్చుందాం. ఇక ప్రత్యేక మట్టల ఆదివారపు ఆరాధనకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగాలను మనము చదవగా విందాం. పాత నిబంధన పాఠ్యభాగం నుంచి జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 8 నుంచి 12 వచనాలు. జకర్యా గ్రంథము 9th చాప్టర్ 8th to 12th మన మధ్యలో ఉన్న ఖుషి వచ్చి చదవగా విందాం. నేను కనులారా చూచి తిని గనుక బాధించువారు ఇకను సంచరింపకూడను. తిరుగులాడు సైన్యములు నా మందిరము మీదకి రకుండను. దానిని కాపాడుకొనుటకై నైనొక్క దండు పెట్టను ఏర్పరచెదను. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీ రాజు నీతిపరుడుగును, రక్షణ గలవాడును. దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎఫ్రాయిములో రథములందుండా నేను చేసేదను. యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను. యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయును. సముద్రము నుండి సముద్రము వరకు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా వచ్చి చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడని యేసు వైపు చూచుచు మన కొరకు ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడివార్షమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకి ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి.
మీరు పాపముతో పోరాటములో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. మరియు నా కుమారుడా, ప్రభువు చే శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభువు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను శిక్షించి ప్రతి కుమారుని దండించును అని కుమారునితో సంభాషించినట్లు మీతో సంభాషించుచు ఆయన హెచ్చరికను మరచితిరి. ఇంతటితో ఏక దినానికి ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగము ముగింపబడి ఉన్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రధాన సంగమా, ఇక దినానికి ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము యోహాను సువార్త 12వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు. యోహాను సువార్త 12వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు మన మధ్యలో ఉన్న దాత్రి వచ్చి చదివి వినిపిస్తుంది. అందరూ లేచి నిలబడదాం. ఓ ప్రభువా నీకు మహిమా కలుగును గాక. యోహాను సువార్త 12వ అధ్యాయము 1. ఈ విధంగా రాయబడినది. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బెతనియాకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసేది. మార్త ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియు మిక్కిలి విలువగల విడువానంటివే నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువానంటివి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దాంతి అక్కడ కూర్చుకుంటాం. ప్రియదేవుని సంగమా, మనము ఇక ప్రత్యేక మట్టల ఆదివార ఆరాధనలో మనం ఉన్నాం. ఇక ప్రత్యేకమైన మట్టల ఆదివారపు ఆరాధన వాక్య ధ్యానంలోనికి ఇక ప్రత్యేక మట్టల ఆదివార ఆరాధనలను మనం ప్రవేశించిన విధానాన్ని బట్టి దావీదు కుమార్నికి జయము జయము, జయము జయము చెప్పండి అందరూ. దావీదు కుమార్నికి జయము జయము, జయము జయము. ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, స్తుతింపబడును గాక. దావీదు కుమార్నికి జయము జయము, జయము జయము. ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, స్తుతింపబడును గాక. హోసన్నా 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 హోసన్నా. జయము 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 జయము. హల్లెలూయా హల్లెలూయా. ఇక సమయంలో ఇక ప్రత్యేకమైన మట్ల ఆదివారపు ఆరాధనను మనము పురస్కరించుకుని మన మధ్యలో ఉన్న ఆలయ డెలిగేట్ గారు, సంఘ పెద్ద గారు ప్రభాకర్, మిస్టర్ అండ్ మిస్సెస్ ప్రభాకర్ గారు వచ్చి ఇక మట్ల ఆదివార ప్రత్యేక ఆరాధనకు ఒక ప్రత్యేకమైన పాట పాడి దేవుని నామాన్ని కనపరుస్తారు. ఆశ్చర్యమైన ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ,
కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ. కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ. పరమును వీడిన ప్రేమ కరలో పాపిని వెదకిన ప్రేమ, పరమును వీడిన ప్రేమ ధరలో పాపిని వెదకిన ప్రేమ, నన్ను కరుణించి ఆదరించి చెదకిచి నిత్య జీవనిచ్చే, నన్ను కరుణించి ఆదరించి చెదకిచి నిత్య జీవనిచ్చే. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ. పావన యేసుని ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ, నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే, నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ. శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపమునోచిన ప్రేమ, శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపమునోచిన ప్రేమ, విడనాడని ప్రేమది ఎన్నడూ విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయదు. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ. నా స్థితి చూసిన ప్రేమ జాలిని చూపిన ప్రేమ, నా స్థితి చూసిన ప్రేమ జాలిని చూపిన ప్రేమ, నాకై పరుగెత్తి కౌగిలించి మోటాడి చూసే, నాకై పరుగెత్తి కౌగిలించి మోటాడి చూసే. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ. హల్లెలూయా. థాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా,
ఇక ప్రత్యేకమైన పరిశుద్ధ ఆదివారంలోనికి మనం ప్రవేశించి ఉన్నాం. ఇక పరిశుద్ధమైన మట్టల ఆదివార ఆరాధనలో మనం ఉన్నాం. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు యెరూషలేము పట్టణంలోనికి మరి జయ జయ నాదాలతో ఇజ్రాయేలీలు యేసు క్రీస్తు వారిని యెరూషలేము పట్టణంలోనికి మరి ఆహ్వానించటము మనము ఇక మట్టల ఆదివార దినాన మనము చూస్తూ ఉంటాం. ప్రియ దేవుని సంగమా, ఇక మట్టల ఆదివార దినాన మనం చూసినట్లయితే ఇక దినానికి మనకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాలుగా జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 8 నుంచి 12 వచనాలు మనము చదువుగా విందాం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 8 నుంచి 12 వచనాలు. నేను కన్నులారా చూచితిని గనుక బాధించువారు ఇకను సంచరింపకుండును, తిరుగులాడు సైన్యములు నా మందిరం మీదకి రాకుండాను, దానిని కాపాడుటకై నేనొక దండుపేటను ఏర్పరచెదను. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చిచున్నాడు. ఎఫ్రాయిములో రథములుండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా నేను చేసేదను, యుద్ధపు విలు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియచేయను. సముద్రము నుండి సముద్రం వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని బూదిగంతముల వరకు అతడు ఏలును. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించెదను. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారులారా మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. యెహోవా వారిని నాకు విల్లుగా వంచుచున్నాను, ఈ ఎఫ్రాయిము వారిని బాణములుగా చేయుచున్నాను. బంధకములో పడియుండి నిరీక్షణ గలవారులారా మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతులుగా మీకు మేలు చేసేదనని నేడు మీకు తెలియచేయుచున్నాను. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడైన మా దేవా, కృపగల మా తండ్రి, గొప్ప దేవా, మరొకసారి ప్రభా ఈ యొక్క పరిశుద్ధ ఆదివార ప్రత్యేకమైన మట్టల ఆదివార ఆరాధన కార్యక్రమంలో ప్రభా నాయనా మీకు ఆలయంలో చేరి మిమ్మల్ని ఆరాధించి స్తుతించి గణపరిచే బాధ్యత, ధన్యత, అవకాశం మీరు మాకు అనుగ్రహించిన. అవును ప్రభా, గొప్ప బాధ్యత, గొప్ప ధన్యత, గొప్ప అవకాశం. ఎంతోమంది ప్రభా మీరు చేర్చిన ఈ మట్టలాది వార విజయోత్సాహంలో పాలుపందులు పొందుకోవాలని, దాని విలువ తెలిసిన వారు ఎంతోమంది ఆలయానికి రావాలని వారి మనసులు తహతహలాడుతున్నప్పటికీ వారి యొక్క ఆరోగ్య పరిస్థితులను బట్టి, వారి యొక్క ఆర్థిక పరిస్థితులను బట్టి, వారి యొక్క కుటుంబ పరిస్థితులను బట్టి, వారి యొక్క మానసిక పరిస్థితులను బట్టి రాలేకపోతున్న విధానాన్ని బట్టి ప్రభు ఎన్నిక లేని మమ్మల్ని మీరు ఎంచుకొని మా యొక్క జీవితంలో ఆరోగ్యాన్నిచ్చి, మా జీవితంలో సమాధానం ఇచ్చి, మా జీవితంలో ఆర్థికపరమైన పరిపుష్టినిచ్చి, మా జీవితాల్లో మా యొక్క కుటుంబాల్లో సమాధానం ఇచ్చి మమ్మల్ని ఇక దినాన ఇక మందిర ఆవరణలో నిలబెట్టిన విధానాన్ని బట్టి మేమేమి చెల్లించగలం ప్రభా? మీకు రక్షణ పాత్రను చేత పట్టుకొని మీకు సువార్తను ప్రకటించగలిగే గొప్ప ధన్యత, బాధ్యత మీరు మాకు అనుగ్రహించవలసిందిగా ప్రభా నాయన ఇక ఆరాధన ఆది నుంచి అంతవరకు మీ కాపుదల, రక్షణ, భద్రత మా మీద ఉంచవలసిందిగా సైతాను, అంధకార, మతోన్మాద, దుష్ట శక్తులను ప్రభా ఇక పరిసర ప్రాంతాల నుంచి పారద్రోలి ప్రభా నాయన ఇక్కడ కూడి చేరిన ప్రతి బిడ్డను ప్రత్యేకముగా, వ్యక్తిగతంగా, పర్సనల్గా ప్రభా నాయన మీరు దర్శించి, మీరు మాట్లాడి, మీరు ముట్టి ప్రభా నాయన వారి యొక్క అవసరతలు తీర్చి ఇక ప్రత్యేకమైన మట్టలాది వారి ప్రత్యేక ఆశీర్వాదాలు బిడ్డలకు, లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలకు, కుటుంబాలకు అనుగ్రహించవలసిందిగా వినయముతో బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హృదయ సంగమా, ఇక మట్టలాది వార ఆరాధన క్రమంలో ఉన్న మనము దేవుడు ఇక మట్టలాది వార దినాన జకర్యా గ్రంథము ద్వారా మనతో మాట్లాడబోతా ఉన్నాడు. ఇశ్రాయేలీలో అనేక మంది రాజుల యొక్క చెరలోనికి, లేకపోతే అనేక మంది రాజ్యముల యొక్క చెరలోనికి వారు చెరపట్టబడిన వారిగా ఉన్నారు.
ఎందుకంటే దేవునికి అనేక మార్లు వారు వ్యతిరేకంగా జీవించిన విధానాన్ని బట్టి దేవుడు వారిని నశింప చేయకుండా వారిని శిక్షిస్తూ అనేకమైన రాజులకు వారిని బందీలుగా లేకపోతే బానిసలుగా అప్పచెప్పి అప్పుడైనా వారు మారతారేమో, అప్పుడైనా వారు సుధరాయిస్తారేమో అనేసి వారిని అనేక మందికి అప్పచెప్పిన విధానం. ఫస్ట్ బబులోనీయులకు అప్పచెప్పాడు. బబులోను రాజు వారిని చెరపెట్టుకుని ఇశ్రాయేలు దేశం నుంచి బబులోనికి తీసుకుని పోయాడు. అయితే ఇక్కడ ఇక బబులోనీయులు చెరపట్టబడిన తర్వాత ఇక పర్షియన్ల చెరలోనికి ఇప్పుడు ఇశ్రాయేలులకు రావడం, ఇక పర్షియన్ల చెరలో ఉన్న ఇక ఇజ్రాయెల్ను మళ్ళీ ఆ దేవుడే యెహోవా దేవుడే రక్షించాల్సిన పరిస్థితి రావడం మనం చూస్తూ ఉన్నాం. అనేక మంది రాజుల చెరలో ఉన్నారు. ఇప్పుడు ఈ యొక్క పరిశుద్ధ మటలాది వారి దినాన ఇక ఇజ్రాయేలు ఇక పర్షియన్స్ పర్షియా రాజుల యొక్క చెరలోనికి రావడం మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని సంగమా. అయితే దేవుడు అంటా ఉన్నాడు, మీరు పడిన ఇక వెదలు, ఇక వేదనలు, ఇక శోధనలు నేను చూచి ఉన్నాను. మీకు జీవితాల్లో మార్పు రావాలని ఇక చెరలోనికి మిమ్మల్ని పెట్టి ఉన్నాను. ఇప్పుడు నేను మిమ్మల్ని విడుదల చేస్తా ఉన్నాను. ఇప్పుడు నేను చేసే విడుదల మీకు విజయాన్ని కలిగిస్తుంది. ఏమండి, బబులోను చెరలోనికి వచ్చినప్పుడు బబులోనీయులు ఇజ్రాయేలీలను విడిచిపెట్టినప్పుడు ఇజ్రాయేలీలకు స్వతంత్రం కలిగినది, విడుదల కలిగినది. అయితే ఇప్పుడు ఇక పర్షియన్ల చెరలో నుంచి బయటికి వస్తున్న ఇజ్రాయేలీలకు దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే మీకు విజయాన్ని కలిగిస్తానంటున్నాడు. మీకు విజయాన్ని. ఇక బబులోను చెరలో వారు స్వతంత్రులయ్యారు, ఇక బబులోను చెరలో వారు విడుదల పొందారు. అయితే ఇప్పుడు ఇక పర్షియన్ చెరలో నుంచి దేవుడు ఇశ్రాయేలును బయటకు తీసుకొచ్చి మీకు నేను విజయాన్ని అనుగ్రహిస్తానంటున్నాడు. యేసుక్రీస్తు వారు ఆ యొక్క గాడిద మీద ఆ యొక్క యెరూషలేము పట్టణంలోనికి వస్తా ఉన్న విధానం. ఇక ఇజ్రాయేలీలు అనేక మంది చెరలో నుంచి బయటకు వచ్చారు, స్వతంత్రులయ్యారు. మళ్ళీ వారు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారు. వారి జీవితాల్లో స్థిరం లేదు, వారి జీవితంలో సమాధానం లేదు, వారి జీవితంలో ఆనందం లేదు. వారైతే ఆ యొక్క చెరలో నుంచి బయటపడ్డారు, కానీ వారి జీవితాల్లో స్థిరత్వం లేదు, వారి జీవితంలో సమాధానం లేదు, వారి జీవితంలో దేవుని యొక్క ఆనందం లేదు. కాబట్టి దేవుడు అంటా ఉన్నాడు, మీకు నేను విజయాన్ని అనుగ్రహిస్తాను, మీ జీవితాల్లో విజయాన్ని నేను అనుగ్రహిస్తాను. కాబట్టి మీ జీవితాలు స్థిరపరచబడతాయి, మీకు జీవితాలు సమాధానపరచబడతా ఉన్నాయనేసి సమాధానము, శాంతిని మీకు జీవితాల్లో అనుగ్రహిస్తానని ఆ యొక్క గాడిద మీద వస్తామనే విధానం. ఆ యొక్క దినాల్లో గుర్రము అనేది పోరాటానికి గుర్తుగా ఉంటే ఇక గాడిద అనేది శాంతికి గుర్తుగా ఉన్నదండి. ఆ యొక్క పర్షియన్ రాజ్యము లేకపోతే ఆ యొక్క బబులోని రాజ్యము, అలెగ్జాండర్ ది గ్రేట్. ఏమండి, బబులోను రాజ్యాన్ని ఎవరు చెరబడ్డారంటే పర్షియన్స్ అంటే ఎవరండి? ఇప్పుడు మన ఇక 2024లో పర్షియన్స్ అంటే ఎవరు? ఇరాన్, ఇరాక్, ఇటువంటి మరి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్నీ కలిపి పర్షియన్స్ అనమాట. ఇక పర్షియన్స్ని ఎవరు, బబులోనుని పర్షియన్స్ చెరపట్టారు. చెరపట్టబడిన పర్షియన్స్ని ఎవరు చెరపట్టారంటే అలెగ్జాండర్ ది గ్రేట్. ఎందుకంటే ఈ యొక్క బైబిల్లో ఉన్న వాక్యమంతా ఈ యొక్క లోక చరిత్ర, ఈ భూలోక చరిత్రతో ముడిపెట్టబడి ఉంది. ఇదేది కల్పితం కాదని ఇక దినాన్ని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియసమ్మ, మనకు అలెగ్జాండర్ ది గ్రేట్ మనం అందరికీ తెలుసు, కానీ ఇక పర్షియన్స్, బబులోనియన్స్ క్రైస్తవులమైన మనకు తెలుసు. కాబట్టి దేవుడు చెప్తా ఉన్నాడు, మీకు శాంతిని అనుగ్రహించడానికి ఆ యొక్క యుద్ధంలో శాంతి కావాలనుకున్న ఆ యొక్క సైన్యం కానీ రాజ్యం కానీ ఒక వ్యక్తిని ఒక గాడిద మీద కూర్చోబెట్టి ఒక తెల్లటి వస్త్రాన్ని పంపించి, మేము శాంతి కోరుకుండా మేము ఇంకా యుద్ధం చేయలేము, మాకు శాంతి కావాలని ఆ యొక్క తెల్లటి గుడ్డను ఊపుతూ ఆ యొక్క గాడిద మీద పంపించేవారంట. దేవుడు తనను తాను తగ్గించుకుని, యేసుక్రీస్తు వారు తనను తాను తగ్గించుకుని మన జీవితంలో సమాధానం రావాలని, మన జీవితంలో శాంతి రావాలని మనం గాడిద ఎక్కుతామండి. ఇప్పుడు ఏమంటే ఎవడన్నా గాడిద ఎక్కమంటే ఎక్కుతాం మనం? ఎంతటి అవమానం, ఎంతటి నామోషి, ఎంతటి సిగ్గు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన జీవితంలో శాంతి తీసుకురావడానికి ఆయన ఎన్ని ఎక్కాడు, ఎన్ని దిగాడు. ఏమండి, లాస్ట్కి సిలువను కూడా ఎక్కిన విధానం.
ప్రియమైన సంగమా, మన జీవితాల్లో అటువంటి తగ్గింపుతనము ఏదైనా ఉందా అనేది మనం ఆలోచన చేయాలి. మన జీవితంలో శాంతి రావాలంటే, మన జీవితంలో సమాధానం రావాలంటే మనలో తగ్గింపుతనము కావాలి. ఇక్కడ మనం చూసినట్లయితే, ఇక మట్లాది వారి దినాన మనం చూసినట్లయితే జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే, సియోను వాసులారా బహుగా సంతోషించడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి. నీ రాజు నీతిపరును రక్షణ కలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చిచున్నాడు అంటున్నాడు. నీ వద్దకు వచ్చిచుంటున్నాను అంటున్నాడు. ప్రియమైన సంగమా, మన యొక్క క్రైస్తవ విశ్వాస జీవితంలో దీనత్వాన్ని గురించి దేవుడు ఇక మట్లాది వారి దినాన చెప్తా ఉన్నాడు. మన జీవితంలో విజయం కావాలంటే మనం ఏదో గొప్ప పోరాటం చేసే అక్కర్లేదు. మన జీవితంలో విజయం కావాలంటే మనము ఏదో మరి ఇతరుల మీద మనము ఒక కాంపిటేటివ్ విధానంలో, లేకపోతే ఇతరుల మీద మనం ఏదో మరి ఇంకా అగ్రెసివ్గా వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. మనల్ని మనం తగ్గించుకుంటూ మనం వెళ్తా ఉన్నప్పుడు, పరిస్థితులను అనుకూలంగా మనం ఆలోచన చేసుకుని ముందుకు వెళ్తా ఉన్నప్పుడు దేవుడు మనకి జీవితాల్లో ఆ యొక్క విజయాన్ని, స్థిరమైన విజయాన్ని ఇవ్వడానికి మరి రెడీగా ఉన్నాడనేది ఇక మాట ద్వారా చెప్తా ఉన్నాడు. 11వ వచనంలో 12వ వచనం మనం చూసినట్లయితే, బంధకములో పడి ఉండి నిరీక్షణ గలవారులారా మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతులుగా మీకు మేలు చేసేదను నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. యూదా వారిని నాకు విల్లుగా వంచుచున్నాను, ఎఫ్రాయిము వారిని బాణములుగా చేయుచున్నాను. ఏంటండి, యూదా వారిని నాకు విల్లుగా చేసుకుంటా అంటున్నాడు, ఎఫ్రాయిము వారిని బాణములుగా చేయుచున్నాను. యూదా వారికి ఎఫ్రాయిం వారికి పడుతుందండి అసలు? ఏమండి, మన యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే యూదా వారికి ఎఫ్రాయిం వారికి పడదు. ఇద్దరికి వైరం ఉంది, ఇద్దరికి శత్రుత్వం ఉంది. అంటున్నాడు దేవుడు, మీ జీవితంలో, మీ యొక్క ఇజ్రాయేలు జీవితంలో నేను యూదా ఎఫ్రాయిము ఎవరైతే మీరిద్దరు కొట్లాడుకుంటా ఉన్నారో, ఎవరైతే మీరు శత్రువులుగా ఉంటా ఉన్నారో, ఈ యొక్క దినాన మీ ఇద్దరిని కలిపి ఇజ్రాయిలులో సమాధానం ఇస్తా అంటున్నాడు. దట్ వాస్ కాల్డ్ ద యూనిటీ. మన యొక్క జీవితాల్లో, మన యొక్క కుటుంబ జీవితాల్లో, మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో, మన యొక్క సంఘ జీవితాల్లో ఎప్పుడైతే అన్ని శత్రుత్వాలని మనము విడిచిపెట్టి, అన్ని భేదాభిప్రాయాలను విడిచిపెట్టి, అన్ని రకాలైన వ్యతిరేకమైన ఆలోచనలు విడిచిపెట్టి మనం ఎప్పుడైతే ఒకరినొకరు మనం హత్తుకుంటామో అప్పుడు మన యొక్క జీవితాల్లోనికి విజయాన్ని తీసుకొస్తానంటా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, యూదా ఎఫ్రాయిము మిమ్మల్ని విల్లుగాను, యూదా ఎఫ్రాయిము మిమ్మల్ని బాణములుగాను నేను వాడుకుంటా అంటున్నాడు. ఇద్దరు శత్రువుల్ని కలిపి ఇజ్రాయేలు జీవితంలో శాంతినిస్తూ ఉంటున్నాడు. మనకు కుటుంబ జీవితాల్లో చూసుకున్నట్లయితే, మన యొక్క సంఘ జీవితాల్లో చూసుకున్నట్లయితే భార్యాభర్తల మధ్య ఎన్నో భేదాభిప్రాయాలు ఉండొచ్చు, ఎన్నో మరి ఆ యొక్క మనస్పర్ధలు ఉండొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, మీకు మనస్పర్ధలను మరిచి, మీకు భేదాభిప్రాయాలు మరిచి కుటుంబ సౌఖ్యము కోసము, లేకపోతే కుటుంబ సంతోషము కోసము, కుటుంబ సమాధానము కోసము ఎప్పుడైతే మిమ్మల్ని మీరు దీనులుగా చేసుకున్నారో అప్పుడు మీకు కుటుంబంలో విజయము, మీ కుటుంబంలో శాంతి, మీ కుటుంబంలో సమాధానము అనుగ్రహిస్తానని ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యూనిటీ, ఐకమత్యము, ఐక్యత కలిగి ఉండాలంటున్నాడు. భేదాభిప్రాయాలు ఉండొచ్చు, శత్రుత్వం ఉండొచ్చు, లేకపోతే మనస్పర్ధలు ఉండొచ్చు, లేకపోతే ఒకరి ఇష్టాలు ఒకరికి ఇష్టము లేకపోవచ్చు. కానీ కుటుంబ సౌఖ్యము, సంఘ సౌఖ్యము కోసము మనం అన్నీ పక్కన పెట్టి సంఘాభివృద్ధి కొరకు, లేకపోతే కుటుంబాభివృద్ధి కొరకు మనం ముందుకు వెళ్ళవలసిన వారిగా మనం ఉన్నామని దేవుడికి దినాన దేవుడు చెప్తా ఉన్నాడు. గలతీలకు రాసిన పత్రిక ఒకసారి చూద్దామండి. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం. గలతీ 3:26. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు,
పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉండు అంటున్నాడు. ప్రియమైన సంగమా, మన యొక్క క్రైస్తవ విశ్వాస జీవితాల్లో దేవుడు చెప్తుంది ఏంటంటే, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని యొక్క కుమారులై ఉన్నారు. దేవుని యొక్క కుమారులు అన్నారు. మన యొక్క క్రైస్తవ విశ్వాస జీవితాల్లో మనము ఇతర విశ్వాసులను, లేకపోతే మన కుటుంబంలో ఉన్న ఇతర కుటుంబ సభ్యులను దేవుని యొక్క వారసులుగా చూసినప్పుడు వారు చేస్తున్న ఏ పనైనా, మనకు ఇష్టములేని ఏ పనైనా, మనల్ని విభేదించి ఏ పని చేసినా సరే వారితో మనము ఆ యొక్క విశ్వాస సమాధానం కలిగి ఉంటాం. వారితో మనము ముందుకు కొనసాగిపోతూనే ఉంటాం. వారికి నచ్చ చెబుతాము, లేకపోతే మనము వారి దారిలోనికి వెళ్ళి దాన్ని పరిష్కరించుకుని ముందుకు కొనసాగుతాం. దేవుడు ఇక మట్లాది వారి దినాన మీకు విజయాన్ని ఇస్తానంటే ఏదో అద్భుత కార్యాలు మీ కుటుంబాల్లో, మీ సంఘములో ఇశ్రాయేలులకు నేను అద్భుతాలు చేసేస్తాను, ఆ యొక్క పాత నిబంధన గ్రంథంలో ఏ విధంగా పూరేళ్లను ఆకాశం నుంచి ఇచ్చానో, మన్నాను ఆకాశం నుంచి ఇచ్చానో అటువంటి అద్భుతాలు నేనైతే చేయను, కానీ మీ ద్వారానే మీకు విజయాన్ని ఇస్తాను. మీ ద్వారానే, మీ చేతల ద్వారానే, మీ యొక్క పనుల ద్వారానే, మీ యొక్క విశ్వాసం ద్వారానే మీలో నేను శాంతిని, విజయాన్ని అనుగ్రహిస్తాను అంటున్నాడు. అయితే ఇక మట్టలాది వారి దినాన మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పటిదాకా ప్రభువా నన్ను రక్షించు, నన్ను కాపాడు, నా జీవితంలో అద్భుతాలు చెయ్యి, నా జీవితంలో ఘనకార్యాలు చేయి అంటున్నావు నువ్వు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ప్రభువా నా జీవితంలో నేను ఏ విధముగా ఉంటే నా యొక్క కుటుంబంలో సమాధానం ఉంటుంది, మా యొక్క సంఘములో నేను ఏ విధమైన కార్యక్రమాలు చేయడం ద్వారా, ఎంతమందిని కలుపుకుని వెళ్ళిపోవడం ద్వారా, ఎంతమందితో సమాధానముగా ఉండడం ద్వారా నా యొక్క సంఘము సమాధానముగా ఉంటుందో నాకు తెలియపరచు ప్రభువా. ఆ విధంగా మా యొక్క జీవితాల్లో విజయాన్ని అనుగ్రహించు ప్రభువా అని నువ్వు అడగాలనేది ఇక మట్టలాది వారి దినాన మన ద్వారానే మన జీవితాల్లో విజయం, మన ద్వారానే మన జీవితాల్లో శాంతి, సమాధానాన్ని ఇస్తానన్న విధానాన్ని బట్టి మనం ఆలోచన చేయవలసిన వారిగా ఉన్నాం. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఒకసారి చూద్దామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము. మట్టలాది వారం అంటే మనమే మన జీవితాల్లో విజయాన్ని నింపుకోవడం. యేసుక్రీస్తు వారైతే వస్తున్నారు, కానీ అంటున్నాడు, నేను మీ జీవితంలో I will transform your life so that you can have your victory on yourself. You can transform your life so that you can have your victory on yourself. అంటే నీ జీవితంలో మార్పు తీసుకురావడం నేను వస్తున్నా, అంతేగాని వచ్చి మళ్ళీ ఏదో ఆశీర్వదించేసి, వచ్చి ఏదో అద్భుతం చేసేసి మళ్ళీ నేను వెళ్ళిపోయిన తర్వాత ఆ అద్భుతం, ఆశ్చర్యము మళ్ళీ పాతదైపోయిన తర్వాత మళ్ళీ ఆయన ఎప్పుడు వస్తాడు, అది కాదు. I will transform, నేను నిన్ను ఆ విధంగా మారుస్తాను, సో దాట్ యూ కెన్ డూ యువర్ ఓన్ వర్క్. లేకపోతే నీ యొక్క విజయాన్ని నువ్వే క్రియేట్ చేసుకోగలవు. యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ అనేది ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఒక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చూద్దాం. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవములై ఉన్నారు. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారుగాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరము గలవారుగాను, కొందరిని ఉపకారములు చేయవారుగాను, కొందరిని ప్రభుత్వములు చేయవారుగాను, కొందరిని నానా భాషలు మాట్లాడేవారుగాను నియమించను. అందరూ అపోస్తులులా, అందరూ ప్రవక్తలా, అందరూ బోధకులా, అందరూ అద్భుతములు చేయవారా, అందరూ స్వస్థపరిచి కృపావరం కలవారా, అందరూ భాషలతో మాట్లాడుచున్నారా, అందరూ ఆ భాషల అర్థము చెప్పుచున్నారా? కృపావరములో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, ఇదియుగాక సర్వోన్నతమైన మార్గమును మీకు చూపుచున్నాను. ప్రియమైన సంగమా, మన యొక్క సంఘాల్లో, మన యొక్క కుటుంబాల్లో దేవుడు చెప్తా ఉన్నాడు, కొందరిని ప్రవక్తలుగాను, కొందరు అంటే అందరికీ వారి వారి పనులను వారికి అప్పచెప్తా ఉన్నాడు. దేవుని యొక్క సేవ చేయడానికి వారి యొక్క పని, మీ పని మీది, ఈ పని మీదని, అంతేగాని ఎవరిని కూడా ఖాళీగా ఉంచటం లేదు. ఎవరిని కూడా, ఇఫ్ యు ఆర్ సేవ్డ్, ఇఫ్ యు గాట్ సాల్వేషన్ అండ్ ఇఫ్ యు గాట్ ఫెయిత్, యు మస్ట్ వర్క్. ఏంటంటే నువ్వు రక్షించబడినప్పుడు,
లేకపోతే నీకు జీవితంలో రక్షణ వచ్చిందంటే ఇంకా నువ్వు విశ్వాస సేవ చేయవలసిందే. దేవుడు నిన్ను ఖాళీగా ఉంచడానికి నిన్ను రక్షించలేదు, దేవుడు నిన్ను ఖాళీగా ఉంచడానికి నిన్ను విశ్వాసిగా చేయలేదు. ఇక్కడ అన్నాడు, కొందరిని బోధకులుగా, కొందరిని విశ్వాసులుగా, కొందరు ప్రవక్తలుగా చేశాను అన్నాడు, కానీ కొందరిని ఖాళీగా కూర్చుంటానికి చేశాను అనలే. కాబట్టి నీ జీవితంలో నీవు రక్షణ పొందిన నీవు, విశ్వాస జీవితాన్ని పొందిన నీవు ఎటువంటి కార్యక్రమాలు దేవుని కొరకు చేస్తావు అన్నాడు. నువ్వు దేవుని కొరకు చేసే కార్యక్రమాలను బట్టి, నువ్వు దేవుని కొరకు చేసిన కార్యక్రమాలను బట్టి నీ జీవితంలో విజయం. ఏమండి, ఏమి చేయకుండా విజయం రాదు. ఏమి చేయకుండా విజయం రాదు. దేవుని కొరకు నువ్వేమి చేయకుండా నీ జీవితంలో సమాధానం ఉండదు, నీ జీవితంలో ఆనందం ఉండదు, నీ జీవితంలో విజయం ఉండదు, నీ జీవితంలో స్వతంత్రం ఉండదు. దేవుడు అంటున్నాడు, అందరికీ వారి వారి తలాంతులను బట్టి నేను అన్ని అనుగ్రహించాను. ఇప్పుడు నీ యొక్క వంతు, నీ యొక్క తలాంతును నువ్వు వినియోగించుకునే వంతు. కాబట్టి ఇక మాట ద్వారా మనకి జీవితంలో ఐక్యమత్యము నువ్వు కలిగి ఉన్నప్పుడు నీ జీవితంలో విజయము కలుగుతుంది అనేసి ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియదేవుని సంగమా, మరి మన యొక్క పాత నిబంధన పాఠ్యభాగం యొక్క ప్రధాన వాక్యము జకర్యా గ్రంథంలోనికి మరొకసారి వెళదాం. మనం జకర్యా గ్రంథంలోనికి మరొకసారి వెళదాం. జకర్యా 9వ అధ్యాయము 11వ వచనం మనం చూసినట్లయితే మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించదను. గోతి గురించి మాట్లాడుతూ ఉన్నాడు, గొయ్య గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే మళ్ళీ చదువుదాం. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరులోని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను రక్షించేదను. ఇక గొయ్య లేకపోతే ఇక గోతిని మనం ఆలోచన చేసినప్పుడు, ఇక గోతిని ఇక అరణ్యాల్లో ఎందుకు చేస్తారంటే, గొయ్యని ఎందుకు చేస్తారంటే, ఏదైనా ఒక పశువుని కానీ లేకపోతే ఒక జంతువుని కానీ ట్రాప్ చేయడానికి, అంటే దాన్ని పట్టుకుంటానికి ఆ యొక్క అరణ్యాల్లో గోతులు చేస్తారు. అది ఏదో అక్కడ ఉన్న ఆకర్షణ, ఒక ఎర్రను చూసి అక్కడికి వెళ్ళి ఆ గొయ్యలో పడిపోతుంది, ఆ గొయ్యలో నుంచి బయటికి రాలేదు. ఇక గొయ్య అనే మాటను ఎందుకు చెప్పానంటే, చూసినట్లయితే నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతే, అంటే మన జీవితంలో ఏదో ఆకర్షణలను బట్టి ఆకర్షణలకు లోనైపోయి మనము ఆ యొక్క పాపం అనే గోతిలోనికి పడిపోయిన మనల్ని దేవుడు ఏమంటున్నాడంటే, ఇప్పుడు పాపం అనే గోతిలోని పడిన మనల్ని చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించదను, లేపుదను. మనకి జీవితంలో మనకు తెలియకుండా ఎన్నో ఆకర్షణకు లోనైపోయి ఆ యొక్క ఆకర్షణలకు బానిసలమైపోయి ఆ యొక్క ఆకర్షణలకు బలహీనులమైపోయి ఆ యొక్క గోతిలో నుంచి బయటికి రాలేని స్థితిలో ఉన్నాం. ఇక మట్టలాది వార దినాన ఒకవేళ నీవు నీ యొక్క జీవితంలో ఇక ట్రాన్స్ఫర్మేషన్, మార్పు కావాలని నువ్వు దేవుణ్ణి అడిగినట్లయితే, నన్ను అడిగినట్లయితే ఆ యొక్క గోతి నుంచి నేను పైకి లేవనెత్తుతానంటున్నాడు. ప్రియ దేవుని సంగమా, ఒకసారి కీర్తనల గ్రంథం ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయం 1 నుంచి 3 వచనం మనం చూసినట్లయితే, యెహోవా కొరకు నేను సహనముతో కొనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. మనకి జీవితాలు ఇటువంటి గోతులు ఎన్నో ఉంటాయి, ఒకటి కాదు, ఎన్నో గోతులు ఉంటాయి. అంటా ఉన్నాడు, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని అంటున్నాడు. మన జీవితంలో స్వతంత్రము, మన జీవితంలో ఆనందము, మన జీవితంలో సంతోషము రావాలి అంటే మన జీవితంలో ఏముండాలంట? సహనము కలిగి ఉండాలంటున్నాడు. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటేని ఆయన నా చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలు మన జీవితంలో ఉండే అంటారు, మనం చాలాసార్లు అంటాం, ఏదో ఒక సమస్య చాలా సంవత్సరాల నుంచి మన కుటుంబాల్లో ఉంటుంది, ఏదో ఒక సమస్య మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో ఉంటుంది. అనుకుంటా ఉంటాం, ఈ పీఠముడిని దేవుడే, ఆ ముడిని దేవుడే ఏమంటారండి, దాన్ని తొలగించాలంటా ఉంటారు. ఎందుకంటే ఇంకా మన వల్ల కాదు ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడం.
ఎన్నో ప్రయత్నాలు చేసేసి ఉంటాం, ఎన్నో అనేక మంది యొక్క సలహాలు తీసుకుని ఉంటాం, కానీ ఆ యొక్క ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు. అప్పుడు అంటాం, ఈ ముడిని దేవుడే తీయాలయ్యా అంటాడు. దానికి ఇక్కడ చెప్తా ఉన్నాడు దేవుడు, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, నాశనకరమైన గుంటలో నుండి, జిగటుగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తాను. హల్లెలూయా. మన యొక్క జీవితాల్లో సహనము అనేకమైన పీఠముడులను తొలగించి మన జీవితాల్లో విజయాన్ని, మన జీవితాల్లో స్వతంత్రాన్ని అనుగ్రహిస్తుందనేసి ఇక దినాన ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు. అలాగే యోబు గ్రంథం ఒకసారి చూద్దాం. యోబు గ్రంథం ఒకసారి చూద్దాం, త్వరగా నేను ముగిస్తాను. యోబు గ్రంథము 33వ అధ్యాయము 28వ వచనం. కోపములోనికి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు, నా జీవము వెలుగు చూచుచున్నది. యోబు గారు తన యొక్క జీవితంలో వచ్చిన ప్రతి విధమైన భయంకరమైన పరిస్థితులను బట్టి దేవునితో మాట్లాడుతూ అంటున్నాడు 28వ వచనంలో, కూపములోనికి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించిన. అంటే కూపము అంటే ఒక గోతి, ఆ యొక్క గోతులోనికి దిగిపోకుండా ఆయన నన్ను రక్షిస్తా అన్నాడు. ప్రియదేవ సంగమా, ఇక మట్టలాది వారి దినాన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆ యొక్క గొర్రె మీద ఎక్కి సమాధానముతో మన యొక్క జీవితాల్లో, మీ జీవితాల్లో మీరే సమాధానం తెచ్చుకోగలరు, మీ జీవితంలో మీరే విజయం తెచ్చుకోగలరు, మీ జీవితంలో మీరే స్వతంత్రం తెచ్చుకోగలరు. ఎప్పుడంటే మీ జీవితంలో సహనం ఉండాలి, మీ జీవితంలో ఐక్యత ఉండాలంటున్నాడు. రెండు మాటలు, ఐక్యత కలిగి ఉండాలి, సహనము కలిగి ఉండాలి. గొప్ప కార్యాలు మీ ద్వారానే మీ యొక్క జీవితాల్లో, మీకు కుటుంబాల్లో, మీకు సంఘాల్లో దేవుడు చేస్తాడనేసి ఇక జకర్యా గ్రంథం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే పత్రిక పాఠ్యభాగంలోకి మనం వెళ్దాం త్వరగా. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు మనం చూద్దాం. రాసిన పత్రిక 12వ అధ్యాయం 1 నుంచి 6. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకయు ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేస్తున్న తిరస్కారం అంతే ఓర్చుకొని ఆయనను తలంచుకొనడి. మీరు పాపముతో పోరాడట్లో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేరు. మరియు నా కుమారుడా, ప్రభువు చే శిక్షను తృణీకరింపకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభువు తాను ప్రేమించి వారిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితరి. ప్రియమైన సంగమా, ఇక పత్రిక పాఠ్యభాగములో దేవుడు తన యొక్క బిడ్డలను ప్రేమిస్తాడో అనే మాటను మనతో చెప్తా ఉన్నాడు. చూసినట్లయితే 5వ వచనం నుంచి, నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభువు తాను ప్రేమించి వానిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించినని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. దేవుడు ప్రేమించే బిడ్డలుగా మనం ఉన్నామా లేదా? ఏమండి, దేవుడు ప్రేమించే బిడ్డలుగా మనం, దేవుడు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు, అయితే దేవుడు మనల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు, కరెక్టే. మన యొక్క కుటుంబ జీవితాల్లో కూడా తల్లిదండ్రులు అల్లరి చేసే బిడ్డలను ప్రేమిస్తాడు, మంచిగా ఉన్న బిడ్డలను ప్రేమిస్తారు. అయితే మంచిగా ఉన్న బిడ్డల మీద, ఆ యొక్క బిడ్డల మీద ప్రేమ మరింత అధికంగా ఉంటుంది. ఇక్కడ దేవుడు అంటా ఉన్నాడు, దేవుడు ప్రేమించే బిడ్డలుగా మనం ఉన్నామా లేదా? నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించి. అయితే మనము దేవుడు ప్రేమించే బిడ్డలుగా ఉన్నామా లేదా అనేది మనము సెల్ఫ్ అసెస్మెంట్ ఎట్లా చేసుకోగలం? ఏంటండి, నేను దేవుడు ప్రేమించే బిడ్డగా ఉన్నాను అనేసి మనమే అంటే బయట వాళ్ళు ఎంతోమంది అనుకోవచ్చు, అబ్బో ఈయన చాలా మంచి విశ్వాసం అండి, బిలీవర్ అండి, క్రైస్తవుడు అండి,
మంచి మంచి మరి మాటలు మాట్లాడతాడండి, వాక్యాలు చెప్తాడండి, పాటలు పాడతాడండి అని ఇతరులు అనుకుంటున్నాడు. సరే, కరెక్ట్లే. కానీ డూ యూ హ్యావ్ దట్ సెల్ఫ్ అసెస్మెంట్ సో దట్ యూ కెన్ కన్ఫర్మ్ దట్ యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్? ఏమండి, నీవు దేవుని యొక్క కుమారుడు అని నీ మనసు మీద గుండె మీద చేసి నువ్వు చెప్పుకోగలవా? వాట్ ఈజ్ యువర్ అసెస్మెంట్? దానికి నువ్వు ప్రామాణికతగా ఏమి తీసుకుంటా ఉన్నావు? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, కరెక్టే. దేవుడు నిన్ను తన యొక్క కుమారుడుగా అనుకుంటాడు, కరెక్టే. నువ్వు ఎంత పనికిమాలవాడు అయినా సరే దేవుడు నిన్ను తన యొక్క కుమారుడుగానే అనుకుంటాడు, నిన్ను ప్రేమిస్తాడు. బట్ కానీ నీ యొక్క అసెస్మెంట్ ఏది? ఎస్, నేను దేవుని యొక్క కుమారుడుగా ఉన్నాననే ఆ యొక్క నీకు సెల్ఫ్ అసెస్మెంట్ ఏది అనేది ఇక పత్రిక పాఠ్యభాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 3 విషయాలు ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఏంటండి 3 విషయాలు? 5వ వచనం మనం చూసినట్లయితే, నా కుమారుడు ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము. అంటే దేవుడు ఎప్పుడైతే మనల్ని, శిక్ష అంటే ఇక్కడ ఏదో పనిష్మెంట్ కాదు, శిక్ష అంటే పనిష్మెంట్ కాదు, కానీ మనము క్రమశిక్షణ అనుకోవాలి. ఏంటండి, శిక్షకు క్రమశిక్షణకు చాలా డిఫరెన్స్ ఉంది, అవునా కదా? శిక్షకు క్రమశిక్షణకు. శిక్ష అంటే నువ్వు తప్పు చేసిన తర్వాత వేసేదాన్ని శిక్ష అంటారు. క్రమశిక్షణ అంటే నువ్వు తప్పు చేయకుండా పాటించే ఆ యొక్క ప్రొసీజర్, లేకపోతే ఆ యొక్క పద్ధతిని క్రమశిక్షణ అంటాడు. ఇప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, నీవు నా యొక్క కుమారుడు అని నువ్వు ఏ విధంగా ప్రూవ్ చేసుకోగలవు అంటే ఇక 3 మాటలు చెప్తా ఉన్నాడు. నీ జీవితంలో దేవుని యొక్క విశ్వాసములో క్రమశిక్షణ ఉందా? డూ యూ హ్యావ్ దట్ డిసిప్లిన్ ఇఫ్ యూ వాంట్ టు బి ఎ డిసైపుల్? ఏమండి, ఏం కావాలండి? మనము దేవుని యొక్క శిష్యుడిగా ఉండాలంటే మనము దేవుని యొక్క విశ్వాసములో క్రమశిక్షణ కలిగిన వారిగా ఉండాలి. ఇబ్బందులు, కష్టాలు, వేదనలు, శోధనలు వచ్చినప్పుడు గంటలు ప్రార్థన చేసేసి అంత సమాధానం, సంతోషం, ఆనందంగా ఉన్నప్పుడు మళ్ళీ దేవుడు నేను మరి కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉన్నాను కాబట్టి అవన్నీ నాకు ఇచ్చాడు అనుకోవడం కాదు. అదే ప్రార్థన, అదే ఆరాధన, అదే కార్యక్రమాలు నీ జీవితంలో ఎప్పుడు కూడా కంటిన్యూటీ అనేది క్రమశిక్షణ, మన యొక్క క్రమశిక్షణను చూపెడుతుంది. గాడ్ వాంట్స్ యువర్ డిసిప్లిన్ టు బికమ్ ఏ డిసైపుల్. ఏమండి, ఇక్కడ చెప్తూ దేవుడు అంటా ఉన్నాడు, క్రమశిక్షణ కలిగిన జీవితము కలిగి ఉన్నామా అంటే ఇక్కడ ఇక పత్రిక పాఠ్యభాగంలో దేవుడు చెప్తున్నాడు, నువ్వు నా యొక్క కుమారుడుగా నువ్వు ఏ విధంగా ప్రూవ్ చేసుకోగలవు అంటే, ఎస్ అయ్యా దేవా, నేను క్రమశిక్షణ కలిగి ఉన్నానయ్యా నీ విషయంలో అని నువ్వు చెప్పగలిగే స్థితిలో నువ్వు ఉన్నావా అనేది ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకసారి 2వ సమూయేలు గ్రంథం ఒకసారి చూద్దామండి. 2వ సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 12 నుంచి 15 వచనాలు మనం చూద్దాం. నీవు పోయి దావీదుతో ఇట్లనము, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, 3 విషయములు నీ ఎదుట పెట్టుచున్నాను, వాటిలో ఒక దాన్ని నీవు కోరుకుని ఎడల నేను అది నీ మీదకి రప్పించేదను. కావున గాదు దావీదు నొద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియచెప్పను, నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకొందువా? 1, నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలువలేక నీవు 3 నెలలు పారిపోవుటకు ఒప్పుకుందవా? 2, నీ దేశమందు 3 దినములు తెగులు రేపుటకు ఒప్పుకుందువా అంటున్నాడు. దావీదు ఏం చేశాడంటే, ఇక 10వ వచనం చూసినట్లయితే, జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు, నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని, నేను ఎంతో అవివేకినై దాన్ని చేసి తిని, యెహోవా కరుణయించి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపుమని యెహోవాతో మనవి చేయగా, దేవుడు చేసిన యొక్క పాపపు మరి దావీదు చేసిన యొక్క పాపపు కార్యాన్ని బట్టి మరి దేవుని దగ్గర దావీదు గారు అడుగుతాను, నేను చేసిన యొక్క తప్పును బట్టి, నేను చేసిన యొక్క పాపాన్ని బట్టి నీవు నన్ను కరుణించు అన్నప్పుడు 3 ఆప్షన్స్ దేవుడు దావీదు ముందు పెట్టి అన్నాడు. ఆ యొక్క 3 ఆప్షన్స్ ఏంటంటే, నీ దేశమందు 7 సంవత్సరములు క్షామం కలుగొట్టుకు ఒప్పుకుందావా అనేది ఒక ఆప్షన్ అయితే, నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలువలేక నీవు 3 నెలలు పారిపోటుకు ఒప్పుకుందాం అనేది 2వ ఆప్షను, నీ దేశమందు
3 దినములు తెగులు రేపటికి ఒప్పుకుందాం. 3 ఆప్షన్లు ఇచ్చినప్పుడు ఇక్కడ దావీదు గారు ఏమంటున్నారో చూద్దాం. 14వ వచనంలో, అందుకు దావీదు, నాకేమీ తోచుకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను, యెహోవా బహువాత్సల్యము గలవాడు కనుక మనుష్యుని చేతిలో పడకుండా, ఏంటంటే మనుష్యుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదుము గాక అని గాదుతో అనేను. ప్రియమైన సంఘం, ఎంత గొప్పటి మరి ఆ యొక్క ఆలోచన దావీదు గారు కలిగి ఉన్నారు. దావీదు జీవితంలో కలిగిన గొప్ప ఆపదను బట్టి దావీదు గారు ఈ లోకములో ఆయన శ్రమలు పడే కన్నా నేను దేవుని చేతిలో శ్రమలు పడతానంటున్నాడు. దేవుడు నాకు ఏది ప్రప్పించినా అది నాకు మంచిదే కాబట్టి నేను దేవుని యొక్క శ్రమలో ఉండడానికే ఇష్టపడతాను. ఈ లోకపరంగా నాకు ఎటువంటి శ్రమలు వచ్చినా నేను లెక్క చేయనంటా ఉన్నాడు. ప్రియమైన సంగమా, నువ్వు క్రమశిక్షణ కలిగి ఉండడం అంటే నీ యొక్క మనసులో ఎటువంటి ఆలోచనలు ఉన్నా, నీ యొక్క మనసులో ఎటువంటి ఆశలున్నా, నీ యొక్క మనసులో ఎటువంటి ప్రణాళికలు ఉన్నా, కానీ ప్రభువా నేను ఈ ఆలోచన కలిగి ఉన్నాను, ఇక ఆశలు కలిగి ఉన్నాను, ఇటువంటి ప్రణాళికలు కలిగి ఉన్నాను ప్రభువా, అయినప్పటికీ నీ చిత్తమే జరుగును గాక అనే ఒక్క మాట మన జీవితాల్లో క్రమశిక్షణ కలిగిన విశ్వాస జీవితాన్ని కలిగిస్తున్నట. ఇక దావీదు గారు అదే అంటా ఉన్నాడు, నేను దేవుని చేతిలో పడతానంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క కుమారుడిగా నువ్వు ఇతరులకు చూపెట్టుకోవాలి అంటే దేవుని యొక్క చిత్తాన్ని నీ జీవితంలో నీవు ఆహ్వానించాలి. అంతేగాని నీ శక్తితోనో, నీ తెలివితోనో, నీ జ్ఞానంతోనో, నీకు మేధావితనంతోనో ఏదో చేసేసి నువ్వు పేరు తెచ్చుకోవాలంటే కాదు. కానీ నీ జీవితంలో దేవుని చిత్తాన్ని నువ్వు ఎప్పుడైతే ఆహ్వానిస్తావో అప్పుడు దేవుని యొక్క కుమారుడుగా నువ్వు అనేక మందికి చూపించగలవు, అలాగే దేవునికి సాక్షిగా నువ్వు ఉండగలవు అనేది ఇక మాట ద్వారా దేవుడు చెప్తున్నాడు. అలాగే సామెతల గ్రంథం ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. సామెతలు 3:11. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. ప్రియమైన సంఘం, మన యొక్క జీవితాల్లో దేవుని గద్దింపునకు, దేవుని యొక్క శిక్షణకు మనము లోబడి ఉండడం ద్వారా మనము దేవుని యొక్క కుమారులుగా మనము గుర్తింపబడతాం. అయితే దేవుడు మనల్ని శిక్షిస్తాడేమో, దేవుడు మనల్ని మరి ఈ యొక్క మనకిచ్చిన ఆశీర్వాదాలు లేకపోతే ఇచ్చిన రక్షణ అంతా తీసివేస్తాడమో అనే భయంతో మనం దేవునికి దూరంగా జరిగిపోతాం. చాలా సందర్భాల్లో ఈ లోకపరమైన ఆకర్షణలు ఏవైతే ఉన్నాయో, ఈ లోకపరమైన మరి మనకు ఈ లోకపరంగా ఉపయోగపడే అనేకమైన కార్యక్రమాలను బట్టి దేవుని యొక్క చిత్తాన్ని మనం బయట పెట్టుతూ ఉంటాం, లేకపోతే దూరపరుస్తూ ఉంటాం. ఆ యొక్క దూరము చేసుకోవడం ద్వారా దేవుని యొక్క చిత్తాన్ని మనం కోల్పోయి దేవుని యొక్క కుమారులు ఒకటొక అర్హతను కూడా మనం కోల్పోతూ ఉంటామనేది దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రియమైన సంగమా, అయితే దేవుని యొక్క కుమారులుగా ఉన్న మనము క్రమశిక్షణ కలిగిన జీవితాలుగా మనము కలిగి ఉండాలంటున్నాడు. అంటే సెల్ఫ్ డిగ్నిటీ, లేకపోతే సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ డెడికేషన్, బాధ్యత భారము కలిగిన వారుగా మనం ఉన్నట్లయితే, దేవుని సేవలో కానీ దేవునికి పనులు కానీ బాధ్యత భారము కలిగిన వారుగా మనం ఉన్నట్లయితే దేవుని యొక్క కుమారులుగా మనం ఉంటాము అనేది ఇక్కడ చెప్తా ఉన్నాడు. రెండవది ఏంటంటే దేవుడు స్వీకరించే కుమారులుగా మనం ఉన్నామా. మొదటిది ఏంటంటే దేవుని యొక్క క్రమశిక్షణలో మనం ఉన్నామా లేదా అనేది ఒకటైతే, రెండవది దేవుడు స్వీకరించే కుమారులుగా మనం ఉన్నామా. ఏమండి, స్వీకరించుట అంటే ఎంబ్రాస్, ఇంగ్లీష్లో ఏమంటారండి, ఎంబ్రాస్. దేవుడు స్వీకరించే కుమారుడిగా. చిన్నతనంలో ఒక చిన్న మరి సంఘటన నేను పాలు పంచుకోవాలని ఇంకా ఆశపడతా ఉన్నాను. మా నాన్న అంటే ఇప్పుడు కూడా మాకు చాలా టెన్షను, చాలా భయం. ఇంకా అప్పుడు ఆయన ఒక రూమ్లో ఉంటే మేము ఇంకో రూమ్లో ఉండేవాళ్ళం, లేకపోతే ఆయన మాట్లాడుతుంటే మా అమ్మ వెనక్కి నుంచున్న వాళ్ళం మేము. అంటే అంత భయం మా నాన్న అంటే, అంత భయం. ఇప్పుడు కూడా ఆయన ఏదన్నా మాట్లాడేదని అడిగితే బయట వాళ్ళకి ఒకటి అడిగితే 10 చెప్తాం మనం. మా నాన్న ఒకటి అడిగితే నోట్లోంచి ఒక మాట కూడా రాదు, లేకపోతే ఏదో తడబడితే ఏదో తప్పు చెప్పేస్తాం. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ప్రియమైన సంగమా,
దేవుడు మా జీవితంలో మా నాన్నగారు మమ్మల్ని అంత క్రమశిక్షణలో పెంచిన విధానం బట్టి నేను ఏదన్నా ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళినప్పుడు అప్పుడు ఎంతో సీరియస్గా ఉండేవాడు మా డాడీ. కానీ ఎగ్జామ్ సెంటర్కి మమ్మల్ని తీసుకెళ్ళేవాడు. ఇప్పుడు ఎగ్జామ్స్ కదా, నేను అందుకు చెప్తున్నాను. 10th క్లాస్ ఎగ్జామ్స్ కానీ, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కానీ, లేకపోతే నవోదయ అలాంటి ఎగ్జామ్స్ ఉండే కాంపిటేటివ్. వెళ్ళినప్పుడు మా నాన్న నా చేయి తీసుకుని నా చేయిని ఇలా ముద్దు పెట్టుకునేవాడు. నాకు చాలా విచిత్రంగా అనిపించేది. నేను అనుకునేవాడిని, ఏంటబ్బా మా డాడీ ఎప్పుడు చూసినా నన్ను తిడతా ఉంటాడు, ఎప్పుడు చూసినా కొడతా ఉంటాడు, మరి ఇప్పుడేంటి ముద్దెట్టుకుంటున్నాడు ఏంటంటే ఇప్పుడు నాకు అర్థమవుతుంది అనమాట. అంటే ప్రేమించే తండ్రి ఎప్పుడు కూడా శిక్షిస్తాడు. ప్రేమించే తండ్రి ఎప్పుడు కూడా మనల్ని క్రమశిక్షణకు లోను చేస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని యొక్క శిక్షణ కానీ, దేవుని యొక్క క్రమశిక్షణ కానీ మన యొక్క జీవితాలు ఎప్పుడు వదులుకోకూడదు. ఈ లోకపరంగా ఎన్నో ఆకర్షణలు వస్తూ ఉంటాయి. ఈ దినముండే ఆకర్షణ రేపటి దినాన ఉండదు. ఈ దినపు ఆకర్షణ రేపటి దినానికి పాతదైపోతూ ఉంటుంది. కాబట్టి దేవుడు చెప్తా ఉన్నాడు ఇక్కడ, దేవుడు స్వీకరించే కుమారులుగా మనం ఉన్నామా లేదా? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, మనం దేవుడు స్వీకరించే కుమారులుగా ఏ విధంగా ఉన్నామనేది ఒకసారి చూసినట్లయితే 2వ కొరింథీ 6వ అధ్యాయము 18వ వచనం. 2వ కొరింథీ 6వ అధ్యాయం 18వ వచనం. మనకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమే ఉన్నాము. అందుకు దేవుడిలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరించుదును, నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండి అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమార్తెలనై యుందురని సర్వశక్తి గల ప్రభువు తెలియచేస్తున్నాడు. ప్రతి సంగమా మనం చూసినట్లయితే ఇక్కడ ప్రత్యేకముగా ఉండి, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండాలంట. మన యొక్క విశ్వాస జీవితాల్లో, ఈ లోకపరమైన జీవితాల్లో మనము ప్రత్యేకించబడిన వారిగా ఉండాలి. ఎప్పుడు మనం ప్రత్యేకించబడతామండి? మన జీవితంలో దేవుడిచ్చిన ఆ యొక్క సహనము, ఆ యొక్క కరుణ, ఆ యొక్క ప్రేమ, ఆ యొక్క దయ, ఆ యొక్క జాలి ఇతరులకు మనము చూపించినప్పుడు ప్రత్యేకించబడతాం. మన జీవితంలో ఎన్నో కార్యక్రమాలు, గొప్ప కార్యాలు ఈ లోకపరంగా మనం చేయొచ్చు. మనం చేసిన కార్యక్రమాన్ని మించిన రేపొద్దున వేరేవాడు వచ్చి చేస్తాడు. కాబట్టి మనం చేసే కార్యక్రమాలకు ఒక స్టాండర్డైజేషన్ అనేది ఏముండదు. కానీ మనం చూపించే ప్రేమ, మనం చూపించే కరుణ, మనం చూపించే దయ అనేది దానికి ఒక లిమిట్లెస్ అనమాట. కాబట్టి ఇక్కడ చెప్తా ఉన్నాడు, దేవుని యొక్క కుమారుడుగా నీవు స్వీకరించబడాలి అంటే కరుణ, దయ, జాలి, కృపను నువ్వు కలిగి ఉండాలంటున్నాడు. చాలామంది మరి ఈ మా గల్లీలో చాలామంది GHMC వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు. నేను ఎక్కువగా బయటికి రాను, ఎప్పుడు చూసినా ఇంట్లోనే ఉంటా. ఎప్పుడన్నా బయటకు వచ్చారంటే మూగిపోతారు. అంటే మనం ఏదో ఇస్తాం, ఏదో తీసుకుంటారు, కానీ అందరినీ అడగం కదయ్యా అంటారు. అంటే ఏంటంటే ఎవరినైతే వాళ్ళు ఇష్టపడతారో, లేకపోతే ఎవరైతే ఇస్తారో వాళ్ళ దగ్గరికే స్వతంత్రంగా వస్తారు. ఎవడైతే చేతికరించుకుంటాడో, ఎవరైతే సీరియస్గా మరి అంటాడో వారి దగ్గరికి వాడు ఇచ్చినా వెళ్ళడు. ఆడేదో తిడతా ఇస్తాడు, వద్దండి బాబు మాకు, మీరు ప్రేమతో ఇస్తారు, సంతోషంతో ఇస్తారు, ఎంత ఇచ్చినా మాకు సంతోషమే, ఎంత ఇచ్చినా మాకు మంచి అంటూ ఉంటారు. అంటే ప్రేమ, కరుణ, దయ, జాలి అంటే ప్రత్యేకించబడిన వారిగా మనం ఉండాలి. ఉండాలనేది ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. దేవుడు స్వీకరించే కుమారుడుగా మనం ఉండాలంటే మనం ప్రత్యేకించబడిన వారిగా ఉండాలని ఇక కొరింథీయులకు రాసిన పత్రిక చెప్తా ఉన్నాడు. అలాగే ఇదే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఒకసారి చూద్దాం, 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందుండినేడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిన, ఇదిగో క్రొత్తవైన, సమస్తమును దేవుని వలనమైనవి. ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకుని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను అంటున్నాడు. దేవుడు మన బిడ్డలను, లేకపోతే మనల్ని తన యొక్క కుమారులుగా మార్చుకోవాలంటే మన జీవితాల్లో సమాధానం ఉండాలి. ఏమండి, మన జీవితంలో సమాధానం ఉండాలి. ఎటువంటి సమాధానం ఉండాలి? ఎవడు ఎన్ని మాటలన్నా సరే నవ్వుతూ పక్కకి వెళ్ళిపోయే సమాధానం ఉండాలి.
ఏమండి, ఎవడు ఎన్ని చెప్పినా, ఎంతగా మనల్ని ఎక్సైట్ చేసినా, ఎంతగా మనల్ని కోపం తెప్పించాలని చూసినా, ఎంతగా మనల్ని తగ్గించాలని చూసినా ఒక్క నవ్వుతో నవ్వుకుని పక్కకి వెళ్ళిపోవాలి. అటువంటి సమాధానం దానికి కావాలి. చాలా మెచ్యూరిటీ కావాలి, దానికి చాలా ఓపిక కావాలి. చాలా సందర్భాల్లో మనకన్నా గొప్పవారు, మనకన్నా అధికారంలో తక్కువగా ఉన్నవారు, లేకపోతే మనకన్నా తక్కువ కలిగిన వారు మనల్ని ఏదో పాయింట్అవుట్ చేయాలని చూస్తూ ఉంటారు. అప్పుడు మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు తెలుస్తుంది ఆ యొక్క సమాధానానికి కలిగిన ఆ యొక్క మరి అర్థం మనం చూస్తూ ఉంటాం. ఇక పత్రిక పాఠ్యభాగంలో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, దేవుని యొక్క కుమారుడిగా నువ్వు ఉంటున్నావా లేదా అనేది సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవాలంట. క్రమశిక్షణ నువ్వు కలిగి ఉన్నావా అని అడుగుతున్నాడు. దేవుడు స్వీకరించే కుమారుడుగా నువ్వు ఉన్నావా అని అడుగుతున్నాడు. దేవుడును మనల్ని మార్చే బిడ్డ, ట్రాన్స్ఫార్మ్. దేవుడు చేసే ప్రతి కార్యాన్ని బట్టి మనల్ని, మన యొక్క జీవితాలను మార్చుకుంటూ ముందుకు వెళుతున్నామా లేవా? ఈ 3 పాయింట్లు ఇక పత్రిక పాఠ్యభాగంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చివరిగా మరి సువార్త పాఠ్యభాగంలో మనం వచ్చినట్లయితే యోహాను సువార్త ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము యోహాను సువార్త 12వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు మనం చూసినట్లయితే, ఇక్కడ మొత్తం అంతా నేను చదవను కానీ, కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియా పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చాను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేశాను. లాజరు ఆయనతో కూడా భోజనము కూర్చున్న వారిలో ఒకడు. ఇక్కడ మనం చూసినట్లయితే మరియా, మార్త, లాజరు గురించి ఇక సువార్త పాఠ్యభాగంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక సువార్త పాఠ్యభాగము ఇక లాజరు యొక్క జీవితాంతో పునరుజ్జీవాన్ని గురించి దేవుడు మనతో మాట్లాడబోతా ఉన్నాడు. ఇక సువార్త పాఠ్యభాగంలో ఇక లాజరు గారు చనిపోయిన తర్వాత, చనిపోయిన 2 దినాల తర్వాత యేసుక్రీస్తు వారు ఆయన దగ్గరికి వెళ్ళిన విధానం, చనిపోయిన లాజరు గారిని లేపిన విధానం మనం చూస్తాం. అంటే రివైవిఫికేషన్ అంటే పునరుజ్జీవము, లేకపోతే మరి పునరుద్ధానం అనేది ఇక మాటకు మనం చెప్పలేం కానీ పునరుజ్జీవింపబడుట అనేది ఇక సువార్త పాఠ్యభాగంలో దేవుడు మనతో మాట్లాడమంటున్నాడు. మన యొక్క జీవితాల్లో దేవుడు ఆ యొక్క లాజరుకి ఇచ్చిన పునరుజ్జీవము మనం పొందుకోవాలంటే ఏమేమి కలిగి ఉండాలనేది మనం చూసినట్లయితే, దేవుని యొక్క జ్ఞానం మొదటిగా కలిగి ఉండాలి, దేవుని యొక్క సహవాసం మనం కలిగి ఉండాలి, దేవుని యొక్క పనిలో పోరాటం కలిగిన వారిగా మనం ఉండాలంటున్నాడు. ఏంటండి, ఇక పునరుజ్జీవము అనేది చాలా సందర్భాల్లో మనము చాలా కామన్గా మాట్లాడుతూ ఉంటాం. అయితే మన జీవితాలు పునరుజ్జీవింపబడాలి అంటే, మనకి జీవితాలు పునరుజ్జీవబడాలి అంటే మన జీవితాల్లో ఏముండాలి అనేది ఇక్కడ చెప్తూ, ఇదే యోహాను సువార్త 11వ వచనము 11-12 వచనం మనం చూసినట్లయితే, ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలుకొలుపు వేలుచున్నానని వారితో చెప్పగా శిష్యులు యెహోవా అతడు నిద్రించినలా బాగుపడినది. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? లాజరు చచ్చిపోయినాడిని బ్రతికించడానికి వెళ్తున్నాను అంటున్నాడా? చూడండి, ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలుకొలుప వెళ్ళుచున్నానని వారితో చెప్పాను. లాజరు, చనిపోయిన లాజరును లేపిన ఆ యొక్క గొప్ప అద్భుత కార్యం ద్వారా అక్కడ చుట్టూ ఉన్న వేలాది మంది జీవితాల్లో దేవుడు మార్పు తీసుకుని వచ్చాడు. అంటే దేవుని యొక్క జ్ఞానము మనకి జీవితాల్లో అనేక మందికి వెలుగుగా ఉండాలి, అనేక మంది జీవితాల్లో మార్పు తీసుకుని వచ్చే విధంగా ఉండాలి. ఆయన్ని లాజరు నిద్రించుచున్నాడు, అతను లేపుటకు నేను వెళ్తున్నాను అంటున్నాడు. అంతేగాని మన జీవితంలో ఉండే ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు ఇవన్నిటిని బట్టి, నేను దేవుడిని నమ్ముకుంటా ఉన్న విధానం బట్టి నాకు ఇన్ని కష్టాలు వచ్చాయి, ఇన్ని నష్టాలు వచ్చాయి, ఇన్ని వేదనలు వచ్చాయి, ఇన్ని శోధనలు వచ్చాయి, అయినా సరే నేను నిలబడుతున్నానని ఏదో దేవుడికే మనం ఏదో మరి ఉపకారం చేసేస్తున్నట్టు చెప్తూనే ఇక దినాల్లో మనం ఉన్నాం. అయితే దేవుడు అంటున్నాడు, లాజరు నేను లేపుతానన్న విధంగా నా జీవితంలో ఎన్ని శ్రమలున్నా, నా జీవితంలో ఎన్ని కష్టాలున్నా, ఎన్ని వేదనలు ఉన్నా, దేవుడు నా జీవితంలో పునరుజ్జీవాన్ని అనుగ్రహిస్తాడనే ఒక గొప్ప ఆలోచన కలగడం ద్వారా నీ చుట్టుపక్కల ఉన్న అనేక మంది జీవితాలని నువ్వు మార్చగలవు అనేది ఇక దైవ జ్ఞానం గురించి చెప్తున్నాడు. అలాగే దేవుని యొక్క సహవాసం గురించి ఇదే మరి 11వ వచనము, యోహాను సువార్త 11వ వచనం ఒకసారి చూద్దాం. 11:45 ఒకసారి చూద్దాం.
కాబట్టి మరియ వద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచిన యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. మళ్ళీ చదువుతానండి. కాబట్టి మరియ వద్దకు వచ్చి ఆయన చేసిన కార్యములు చూచిన యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. దేవుడు లాజరు లేపిన విధానాన్ని బట్టి అనేక మంది ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ, మరియా, మార్తా, లాజరు దేవుని ఎరిగిన వాళ్ళే, దేవునికి విశ్వాసాలు ఉన్నవారే. కానీ వారి జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని బట్టి ఆ చుట్టుపక్కల ఉన్న యూదులందరూ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచారంట. మన జీవితాల్లో కలిగే, మనకి కుటుంబాల్లో జరిగే కార్యాలను బట్టి ఇతరులు ఎవరన్నా మారుతున్నారా? లేకపోతే మనం ఎక్కడ ఉంటున్నాం, మన ఫ్యామిలీ ఎక్కడ ఉంటుంది, మన ఇల్లు ఎక్కడ ఉంటుంది, ఎవరికి తెలీదా? మన కుటుంబంలో ఏం జరుగుతుంది ఎవరికి తెలీదా? అయితే క్రైస్తవులమైన, విశ్వాసులమైన మన కొరకు దేవుడు చెప్తా ఉన్నాడు, నీ జీవితంలో, నీ కుటుంబంలో జరిగే కార్యక్రమాలను బట్టి చుట్టుపక్కల ఉన్న వారు మార్పు చెందాలి. లేకపోతే నీకు విశ్వాసానికి, నీకు భక్తికి ఎటువంటి ఉపయోగమో అర్థం ఉండదని చెప్తా ఉన్నాడు. అలాగే అదే 11వ అధ్యాయము 47వ వచనం చూసినట్లయితే, కాబట్టి ప్రధాన యాజకులను, పరిసయ్యులను, మహాసభను సమకూర్చి, మనమేమి చేయుచున్నాము, ఈ మనుషుడు అనేకమైన సూచక్రియలు చేయుచున్నాడే, మనం ఆయనను ఇలాగు చూచుచు ఊరకుండి నేడలా అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచెదరు. అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలమును, మన జలమును ఆక్రమించుకుందరని చెప్పాను. యేసుక్రీస్తు వారు లాజరును లేపిన విధానం ఏంటి? విశ్వాసం ఉంచిన మరియా, మార్త కుటుంబంలో లాజరు లేపిన ఆ యొక్క గొప్ప అద్భుత కార్యాన్ని బట్టి చుట్టుపక్కల వాళ్ళందరూ దేవుని విశ్వసించారు. అయితే దేవుణ్ణి విశ్వసించిన విధానం బట్టి, లేకపోతే దేవుని యొక్క స్వార్థను ప్రకటిస్తున్న విధానం బట్టి ఇక ప్రధాన యాజకులు ఏమంటున్నారండి, ఈయన యేసుక్రీస్తు ఆయన అతను ఎన్నో గొప్ప సూచక్రియలు చేస్తూ ఉన్నాడు, మనుషులను బ్రతికిస్తూ ఉన్నాడు, లేకపోతే మనం సువార్త చేస్తే మనుషులను మారుస్తూ ఉన్నారు, లేకపోతే మనుషుల్లో మార్పు తీసుకొస్తా ఉన్నారు అనేసి యేసుక్రీస్తు వారిని ఏమి చేయాలని ఒక మహాసభను పెట్టారంట వాళ్ళు. ఏంటండి, ఒక వ్యక్తిని ఏమి చేయాలని తెలుసుకోవడానికి. కాబట్టి ప్రధాన యాజకులను, పరిసయ్యులను, మహాసభను సమకూర్చి, యేసుక్రీస్తు ఒక వ్యక్తే కానీ వీళ్ళు మాత్రం కొన్ని వేల మంది ఒక మీటింగ్ను పెట్టుకున్నారని. పెట్టుకుని ఈయన ఎన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడు, ఇతన్ని ఏదో ఒకటి చేయాలి, ఇతన్ని చంపాలి, ఇతన్ని సిలువ వేయాలనే ఆలోచనకు వచ్చాడు. మనకి విశ్వాస జీవితాల్లో కూడా మనము నిజంగా సేవ చేసినట్లయితే అనేక మంది ద్వారా మనము వ్యతిరేకతను పొందుకుంటూ ఉంటాం. మనకి విశ్వాస జీవితాల ద్వారా అందరితో మంచిగా ఉండాలి, అందరితో సమాధానంగా ఉండాలి, అందరితో మనం శాంతితో ఉండాలి అనేది మనకి వ్యక్తిగత జీవితాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇతరులతో మనం చేసే సువార్త సేవను బట్టి ఇతరుల నుంచి వ్యతిరేకత మనకు వస్తూ ఉందా? వస్తున్నట్లయితేనే మనకి విశ్వాస జీవితాల్లో పోరాటం ఉన్నట్టు. మనకి విశ్వాస జీవితంలో పోరాటం లేనప్పుడు ఈ లోకం నుంచి వ్యతిరేకత మనకు రాదు. ఈ లోకం నుంచి వ్యతిరేకత రానప్పుడు క్రైస్తవుడిగా, విశ్వాసిగా నీవు ఎటువంటి ఎలిజిబిలిటీ కలిగి ఉండవు అంటా ఉన్నాడు. ఇక సువార్త పాఠ్యభాగంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఏం చెప్తున్నాడండి, దేవుని యొక్క జ్ఞానము నువ్వు కలిగి ఉండాలి, దేవుని యొక్క సహవాసము నువ్వు కలిగి ఉండాలి, దేవుని యొక్క సేవలో పోరాటము కలిగిన వాడిగా ఉండాలని చెప్తా ఉన్నాడు. ఇక పాత నిబంధన పాఠ్యభాగం మనం చూసినట్లయితే ఐక్యత గురించి చెప్తా ఉన్నాడు. అలాగే ఆ యొక్క గోతిలో నుంచి లేవనెత్తుతానని చెప్తా ఉన్నాడు. అలాగే ఇక పత్రిక పాఠ్యభాగంలో మనము దేవుని యొక్క కుమారులు అగడానికి కల ఎలిజిబిలిటీస్ ఏంటంటే క్రమశిక్షణ కలిగిన జీవితం కలిగి ఉండాలన్నాడు. దేవుడు మనల్ని స్వీకరించే కుమారుడిగా మనం ఉండాలంటున్నాడు. అలాగే దేవుడి మార్పునకు మార్చబడే విధముగా మనకి జీవితాలు ఉండాలంటా ఉన్నాడు. అలాగే సువార్త పాఠ్యభాగాలు మనం చూసినట్లయితే పునరుజ్జీవము, లాజర్ను బట్టి వారి జీవితంలో చేసిన గొప్ప కార్యాలను బట్టి మరి దేవుని యొక్క సహవాసము మన చుట్టుపక్కల ఉన్నవారు కలిగి ఉండాలి. అలాగే దేవుని యొక్క సేవలో పోరాటము కలిగి ఉండాలని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇక చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించి కాచి కాపాడును కాక. ఆమేన్. ప్రియా దేవుని సంగమా, ఇక ప్రత్యేక మట్టల ఆదివారాన్ని పురస్కరించుకొని ప్రత్యేకమైన కృతజ్ఞత కానుకలు మరి సమర్పించుకునే వారు ఎవరైనా ఉన్నట్లయితే మరి ముందుకు వచ్చినట్లయితే ప్రత్యేకమైన ప్రార్థన, ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో మనము ఇక మట్టల ఆదివారాన్ని ముగించుకుందాం.
నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నిప్పుడు నీవు కరుణించు మీ. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నిప్పుడు నీవు కరుణించు మీ. నావన్నీ కృపచేత నా వలన పొందిన, నావన్నీ కృపచేత నా వలన పొందిన. నీవు నాతో నుండ నీ కృపతో నడిపించు. నావన్నీ నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నిప్పుడు నీవు కరుణించు మీ. ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన, ముగింపు ఆశీర్వాదంతో మనము ఇక మట్లాదివార ఆరాధనను మనం ముగించుకుందాం. మహోన్నతుడైన మా దేవ, కృపగల మా తండ్రి, గొప్ప దేవ, ఇక ప్రత్యేకమైన మట్లాదివార ఆరాధనలో పొందుకోగలిగే గొప్ప ధన్యత, బాధ్యత, అవకాశం మీరు అనుగ్రహించినారు. వందనాలు. ఇక నూతన పరిశుద్ధ వారం యొక్క ప్రత్యేకమైన దీవులతో కాస్మోపాలిటన్ క్రైస్ట్ సంఘ సభ్యులైన శాలిని సిస్టర్, అనిదు బాబు, శేఖర్ డానియల్, మమతా, మీనా, జ్యోతి, అరుణ, రమా గారు, జయప్రద గారు, ప్రభాకర్ గారు, సురేష్ గారు, శాంత గారు, కనకరాజు గారు, మల్లికా మేరీల కుటుంబం, జ్యోతి లక్ష్మిల కుటుంబాలని ఆశీర్వదించిన. ప్రత్యేకించి ప్రభా నాయన తండ్రి ప్రభాకర్ సార్ గారు, ప్రభా నాయన ప్రశాంత్ సిస్టర్ గారు, ప్రభా బిడ్డలిద్దరిని, మరి యొక్క కుటుంబాన్ని ఇక ప్రత్యేకమైన మట్ల ద్వారా ఇక ప్రత్యేకమైన దీవులతో దీవించి కాచి కాపాడి ముందుకు నడిపించండి ప్రభా. వందనాలు తండ్రి. ప్రభా ఇక వారం అంతట్లో ప్రభా కుమారుడు స్కూల్కి వెళ్ళొచ్చి ప్రయాణ నడవడికలు కాచి కాపాడి, ప్రభాకర్ సార్ గారు ఆఫీస్కి వెళ్ళొచ్చి ప్రయాణ నడవడికలు కాచి కాపాడి వారి యొక్క పనుల్లో ప్రతి విధమైన రక్షణ, భద్రత, కాపుదల ఉంచండి నాయన. వందనాలు తండ్రి. అనిత సిస్టర్ గారి కోసం ప్రార్థన చేయించున్నాం. బిడ్డకు కావాల్సిన పూర్తి స్వస్థను అనుగ్రహించండి. బిడ్డ తీసుకుంటున్న ఇక టాబ్లెట్లు, బిడ్డలు తీసుకుంటున్న ఇక ఇంజెక్షన్స్, బిడ్డ తీసుకున్న ఇక ట్రీట్మెంటు ప్రభా, ఆ యొక్క హాస్పిటల్, ఆ యొక్క డాక్టర్స్ ప్రభా నాయన తండ్రి మీరే దర్శించి మీరే మాట్లాడి బిడ్డ ఎడల ప్రేమ, అభిమానము కలిగించి బిడ్డకు మంచి ట్రీట్మెంట్, మంచి మెడిసిన్స్ ఇచ్చేలాగా బిడ్డ త్వరితగతిలో ప్రభా నాయన తండ్రి స్వస్థపడి ఆలయానికి వచ్చి నుంచి గణపరిచే బాధ్యత అనుగ్రహించండి. కుమారులిద్దరికి మంచి భవిష్యత్తు, మంచి సెటిల్మెంట్ అనుగ్రహించండి. వ్యాపారానికి కావాల్సిన అవసరాలు తీర్చండి. నాన్నగారికి ఉన్న యొక్క కాలి అస్వస్థను ముట్టి స్వస్థపరచండి నాన్న. వందనాలు. అబ్రాహం సార్ గారి కోసం, మేడం గారి కోసం, చిన్న కుమార్తె కోసం ప్రార్థన చేయించున్నాం. నూతన వారం యొక్క అలాగే ఈ యొక్క తండ్రి ప్రభా నేను మట్లాది వరకు ప్రత్యేకమైన దీవులతో దీవించండి. కుమార్తెకు సాటి అన్న సహాయాన్ని అనుగ్రహించండి. ప్రసాదరావు సార్ గారి కోసం, కుటుంబం కోసం ప్రార్థన చేయించున్నాం. పరిశుద్ధ ఆదివారం యొక్క ప్రత్యేకమైన దీవులతో దీవించి కాచి కాపాడిన. వందనాలు. జయప్రద టీచర్ గారు, ప్రభా ప్రమీల టీచర్ గారు, ప్రభా మీనా సిస్టర్, లక్ష్మి సిస్టర్, రమా సిస్టర్, రమా సురేష్ గారు, ప్రభా నాయన అలాగే తండ్రి ఈ దినము మట్లాదివారం దినాన రాలేకపోయిన రాణి సిస్టర్ గారి కోసం, కుటుంబం కోసం ప్రత్యేకించి ప్రార్థన చేయించున్నాం. రాణి సిస్టర్ గారు, మ్యాగీ, అమర్ సార్ గారి కోసం ప్రార్థన చేయించున్నాం. నూతన వారం యొక్క ప్రత్యేకమైన దీవులతో దీవించి కాచి కాపాడి మ్యాగీ, అమర్ ప్రభా రాయించిన ఎగ్జామ్స్లో మంచి విజయాన్ని అనుగ్రహించి బిడ్డలు ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళి ప్రయాణ నడుకలో కాచి కాపాడి ఎగ్జామ్ సెంటర్స్లో కావాల్సిన ప్రతి విధంగా అవసరం తెచ్చి ముందుకు నడిపించండి నాయన. వందనాలు తండ్రి. మా యొక్క కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ కుటుంబాల్లో, గృహాల్లో, మా యొక్క కుటుంబాలు, మా యొక్క గృహాల్లో శాంతి, సమాధానము, ప్రేమ, అనురాగం ఎల్లప్పుడూ ఉంచండి ఆయన. ప్రభా నాయన ఎటువంటి సైతాను శక్తులు, దుష్ట శక్తులు, అంధకార శక్తులు, మతోన్మాద శక్తులు మా యొక్క కుటుంబాల్లో, మా యొక్క సంసారాల్లో రాకుండా కాచి కాపాడి ప్రభా ప్రతి విధమైన ఆర్థికపరమైన అవసరతను, ప్రతిపరమైన మానసికపరమైన అవసరతను, ప్రతి విధమైన ప్రభా ఇరుకును, ఇబ్బందును మీరే తొలగించి కుటుంబాల సమాధానాన్ని అనుగ్రహించండి ఆయన. వందనాలు. ఈ దినం ఎవరైతే తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక, ఉండడానికి ఇల్లు లేక మీకు సహాయం కోరి ప్రార్థిస్తున్నారు వారికి కావాల్సిన సహాయం తెచ్చిన. ఎవరైతే ప్రభా నాయన తండ్రి హాస్పిటల్లో ఉండి కరోనా, డెల్టా వేరియంట్, బ్లాక్ ఫంగస్, ఒమిక్రాన్, గుండె సంబంధిత క్యాన్సర్ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ మీ స్వస్థ కోరి ప్రార్థిస్తున్నారు వారికి కావాల్సిన సాయం తెచ్చండి. ఎవరి కుటుంబాలు అయితే అతలాకుతలమవుతున్నాయో, భార్యాభర్తలు ఇద్దరు విడిపోయే స్థితిలో ఉన్నారో, బిడ్డలు అనాథులు, అనామకులపై పరిస్థితుల్లో ఉన్నారు తండ్రి వారిని ఆదరించి ప్రేమించి హక్కుని చేర్చుకుని మీకు కుటుంబాలకు సమాధానించండి. ఎవరి కుటుంబాల్లో ఆర్థికపరమైన ఇబ్బందిని బట్టి, ఆరోగ్యపరమైన ఇబ్బందిని బట్టి చనిపోవాలి, ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారో వారు దర్శించి మాట్లాడి వారి కుటుంబాలకు సమాధానం ఇచ్చి ప్రభా నాయన విశ్వాసాలు బలపరుచున్నారు. వందనాలు. భయంకరమైన పరిస్థితులు, భయంకరమైన వ్యక్తుల మధ్య ప్రాణాలకు తెగించి రోడ్ల మీద ఎండలో ప్రభా నాయన మీ స్వార్థను ప్రకటిస్తూ ఉన్న డానియల్ స్టీఫెన్ కోని గారు, జిమ్ థ్రాటన్ గారు, డానియల్ ఫెర్గ్సన్ గారు, డాన్ మార్టిన్ గారు, వారి భర్త గారు, స్వరూప్ గారు, అనీష్ రాయ్ గారు, సాజన్ శ్రేష్ఠ గారు మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా వారు చేసిన సేవలను బట్టి అనేక మంది విశ్వాసాలు బలపడలాగా వారు చేసిన సేవలను బట్టి వారి కుటుంబాల్లో భార్య బిడ్డలకు కావాల్సిన అవసరం తీర్చండి ఆయన. వందనాలు. ఏజెన్సీ పరిచారకులైన స్టీఫెన్ రాక్ గారు, అక్క గారు మీరు జ్ఞాపకం చేసుకుని ఆ యొక్క కొండల్లో, అరణ్యాల్లో ప్రభా చెట్లకు, పుట్లకు, రాళ్లకు మొరుకుతున్న వారు మీ యొక్క స్వార్థను తెలుసుకుని మీరే నిజమైన దేవుడని తెలుసుకుని మీ యొక్క స్వార్థ సేవలో బలంగా వాడబడగలిగే బిడ్డలుగా ఉండగలడానికి మీకు సహాయం దయచేయండి అని. వందనాలు తండ్రి.
అలాగే తండ్రి మా యొక్క కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ కుటుంబాల యొక్క ఉద్యోగాలు, వ్యాపారాలు, పనుల్లో మీరే కాచి కాపాడుతండి. ఉద్యోగ వ్యాపార లావాదేవీల్లో ప్రభా నాయన తండ్రి ప్రభా ప్రతి విధమైన అవసరతను మీరు తీర్చి ఆర్థికంగా బలపరిచి ముందుకు నడిపించండి ప్రభా. వందనాలు తండ్రి. పట్లూరు ల్యాండ్ చుట్టూ మీకు అంచుగా దేవదూతలు ఉంచండి. ఆ యొక్క ఆలయం చుట్టూ మీకు అంచుగా దేవదూతలు ఉంచండి ప్రభా నాయన. ప్రభా ఆ యొక్క ఆరాధన మీ నామ మహిమతో ఘనత జరపబడలాగా అక్కడ కరెంట్ కనెక్షన్, గోడ నిర్మాణం విషయంలో కూడా మీరే సహాయము, మీ రక్షణ భద్రత కాపుదలు ఉంచండి ఆయన. వందనాలు తండ్రి, వందనాలు ప్రభా. అలాగే ప్రభా నాయన తండ్రి ఈ దినం ప్రభా నాయన తండ్రి ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారో, ఎవరైతే ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారో, ఎవరైతే జాబ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారో, ఎవరైతే ప్రభా నాయన తండ్రి మ్యారేజెస్ కోసం చూస్తూ ఉన్నారో వారు దర్శించండి. వారు చేయించిన ప్రార్థనలు బట్టి వారి జీవితంలో ప్రతి విధమైన అవసరం తీర్చండి. ఈ దినం ఎవరైతే ప్రభా నూతనమైన ప్రభా సంవత్సరంలో ప్రవేశించి వారికి పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్నారో, ఎవరైతే నూతనమైన వివాహ వార్షికోత్సవంలో ప్రవేశించున్నారో వారిని దర్శించి మాట్లాడి ప్రభా వారు చేయించిన ప్రార్థనలు బట్టి వారిని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడండి. మాతో పాటు ఉన్న ప్రవీణ్ జ్ఞాపకం చేసుకుని ప్రభా మా ఇంటూ ఎంతగానో అభిమానము, ఎంతో ప్రేమ కలిగి ప్రభా నాయన తండ్రి ఈ దినం ప్రభా ఈ యొక్క ప్రభా నాయన మట్టలను డెకరేట్ చేయడానికి ఎంతగానో సహకరించిన విధానం బట్టి ప్రభా యొక్క అమ్మగారిని జ్ఞాపకం చేసుకునండి. అమ్మగారికి కొన్ని అనారోగ్య అస్వస్థలు ముట్టి స్వస్థపరిచి కుటుంబంలో అవసరతలు తీర్చి బిడ్డ ప్రభా నాయన మా యొక్క సంఘములో ప్రభా నాయన తండ్రి అనేకమైన ప్రభా నాయన తండ్రి ఆశీర్వాదాలకు కారకుడుగా ఉండలాగా మీకు సహాయం దయచేసి ముందుకు నడిపించున్నాను ఆయన. వందనాలు తండ్రి. అలా ప్రభా ఈ ఆరాధన ముగించుకుని మా స్వస్థలాలకు మేము వెళుచుండగా మా యొక్క ప్రయాణాల నడుకల కదలికలు కాచి కాపాడి ఈ వారమంతట్లో మీ కాపుదల రక్షణ, ఇక ఎండలు బట్టి ప్రభా ఇక వేడిని బట్టి చిన్న బిడ్డలు స్కూల్కి వెళ్ళొచ్చి ప్రయాణాడుకలో, బస్సు ప్రయాణంలో, కారు ప్రయాణంలో, నడక ప్రయాణంలో, బండి ప్రయాణంలో కాచి కాపాడి తండ్రి బిడ్డలకు మంచి ప్రభా ఆరోగ్య శక్తి బలాలను గురించి బిడ్డల వయసునందు, తెలివినందు, జ్ఞానం ఆరోగ్యం నందు ముఖ్యంగా మీ అందు విశ్వాసం కలిగినట్టు అందు, భయభక్తులు కలిగినట్టు అందు దినదినము అభివృద్ధి పరచవలసిందిగా, అడగరానివేమని అడిగినట్టు క్షమించి అడగవలసిన ఏమంటే దయచేసి మీరు మాకు అనుగ్రహించవలసిందిగా, ఇక నూతన పరిశుద్ధ ఆదివారం యొక్క అలాగే ప్రత్యేక మట్ల ఆదివారం యొక్క ప్రత్యేకమైన దీవులతో మమ్మల్ని దీవించి కాచి కాపాడి ముందుకు నడిపించవలసిందిగా వినయంతో బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరును గాక. మనదన ఆహారం మాకు దయచేయము, మెడల అపరాధం చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము, శోధనలను ఏకాదశులను తప్పించము, రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే అన్నావు తండ్రి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని నింపజేసి నీకు సమాధానము కలుగచ్చేను గాక. ఆమేన్. సిలువ రక్త దారాలు ప్రవహించుచున్నావి, ఎవరైనా దానిలో పొంగిన శుద్ధి నందేదారు. నేనామదు నేనెరుగుదన్ యేసు నా కొరకు. నేనామదు నేనెరుగుదన్ యేసు నీ కొరకు. సిలువలో నా బలియాయే నన్ను రక్షింపాను. సిలువలో నా బలియాయే నిన్ను రక్షింపాను. ఆమేన్. ప్రియమైన సంగమా, ఇక ఆదివారంతో మనము పరిశుద్ధ వారములోనికి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. ఇక పరిశుద్ధ వారములో గురువారము మనము మరి పరిశుద్ధ గురువారముగా మనము జరుపుకుంటాం. కాబట్టి మరి ప్రభురాత్రి భోజన సంస్కారం ఇక గురువారంలో మనకి అందించబడుతుంది. అలాగే శుక్రవారం మీ అందరికీ తెలుసు గుడ్ ఫ్రైడే. కాబట్టి యేసుక్రీస్తు వారు సిలువ మీద పలికిన 7 మాటలు కూడా మనం శుక్రవారం దినాన మరి మనము ధ్యానించుకుంటాం. ఎండని వేడని కాకుండా మరి సంఘమంతా కూడా మాట్లాడుకున్న తర్వాత 10 గంటలకా ఎందుకంటే 3 గంటల వరకు మనము ఆలయంలో ఉండవలసిన పరిస్థితి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క సిలువ మీద తన యొక్క ప్రాణాన్ని తుది శ్వాసని విడిచిన సమయంగా 3 గంటలు మనం ఉంటున్నాం. కాబట్టి మనం 10 గంటలకు స్టార్ట్ చేసుకుంటామా, 11కు స్టార్ట్ చేసుకుందామా, 12కి స్టార్ట్ చేసుకుందామా, ఏదేమైనప్పటికీ 3 గంటల వరకు మనము ఆలయంలో ఉండాలి. కాబట్టి ఆ విధంగా మనం ఆలోచన చేసుకుని ఆ యొక్క శుభ శుక్రవారాన్ని మనము ధ్యానం చేసుకుందాం. అలాగే ఆదివారం అందరికీ తెలిసి ఈస్టర్.
ఈస్టరు మరి మహోత్సవాన్ని కూడా మనం జరుపుకుంటాం. కాబట్టి ఇక దినాన ఇక మట్ల ఆదివారము మరి ఆరాధన అంతటిని విజయవంతంగా నడిపించిన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటా ఉన్నాను. ఇక ఆరాధన ఇంతటితో ముగించబడినది. గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ. ఒకసారి అందరూ కూడా ఇక మరి పుల్పీట్ దగ్గరికి వచ్చినట్లయితే ఆ మట్టలు పట్టుకుని మనం ఒక ఫోటో దిగుదాం. అందరూ వచ్చినట్లయితే అచ్చిన తీసుకునిరా, మట్టలు తీసుకునిరా, ఈ కిటికీలో ఉన్న మట్టలు తీసుకునిరా. అనిరుద్ ఒక ఫోటో తిన్నానా? అనిరుద్ ఒక ఫోటో. చిన్న మాట తీసుకున్నా. అందరూ ఇప్పుడు ఖుషి ఇక్కడ ఫేస్ కనిపించదా? అంతే. అందరూ ఇలాగా పిడికిలు బిగిద్దాం. దావీదు కుమారునికి జయము జయము, దావీదు కుమారునికి జయము జయము. ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక. జయము జయము జయము, జయము జయము జయము. హల్లెలూయా. ఓకేనా? తీసాను అట్లా పిల్లలు ఉన్నారు. బాగా వచ్చిందన్నా? లేకపోతే స్టడీ చేద్దాం. అయినా ఫేస్ కనిపించలేక చిన్న ఫేస్ కనిపించలే పెట్టు. ఇలాగా ఇలాగా ఇలా పెట్టాలి చెయ్యి. సరే బాబు, బాక్సింగ్ అది పిల్లల నుంచి పిల్లల్ని ముగ్గురు ఒకసారి ఒక్కటి తిన్నాను. వదిలే వదిలే ఇక ఇలాగ ఎలా పట్టు చిన్నప్పుడు గుచ్చుకున్నాను. ఎంత ముందు పైకి ఎత్తా, పైకి చేయి పైకి ఎత్తా. అలా అలా అది చూడు, స్ట్రైట్గా పెడతాను.